పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదైనా మన ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ సన్నిధిలో ఎలాగో మమ్మల్ని చేర్చి మీ నామాన్ని కీర్తించడానికి, పాడి పొగట్టడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, సజీవత్వాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన ఉన్నతమైన ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం మీరే మాట్లాడి పరిశుద్ధాత్మద మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని సకల ఆటంకాల అడ్లన్నీ స్నామంలో కొట్టివేస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉండి ఏమి మన నుంచి ఆయన కోరుకుంటున్నారు, మన జీవితాల్లో ఏమేమి కార్యాలు చేస్తూ ఉన్నారని మనం గత 2 వారాలుగా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు అదే వాక్యంలో నుంచి నన్ను సిద్ధపరిచారు. జాగ్రత్తగా కొన్ని మాటలను మనం ఆలోచించేద్దాం. మొదటి మాట ఏమిటనగా, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉండి ఆయన ఏమి కోరుకుంటున్నారంటే, తన పరిశుద్ధ ఆలయంలోకి వచ్చిన భక్తులందరూ కూడా తనకి ప్రథమ ఫలముగా మారాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడండి? ప్రథమ ఫలముగా వచ్చే బిడ్డలందరూ కూడా ప్రథమ ఫలముగా వారు దేవునికి మారాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకని ఆయన మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. ప్రథమ ఫలము అనగా ఏమిటంటే అండి, ఇప్పుడు ఒక తండ్రికి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, అమ్మాయి కుదురుగా చోట కూర్చో, అటు ఇటు తిరిగితే చిరాకు ఉంటుంది, నడిపింపు ఉండదు, నీకే చెప్పేది. దేవుడు నాకు 3 బిడ్డలను ఇచ్చారు. నేను బజార్కి వెళ్ళి 3కి 3 పప్పల పొట్లాలు కొనుక్కొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత 3కి ఇచ్చాను పొట్లాలు. ఇచ్చి 3ని మళ్ళీ అడిగాను నేనే, నాకు ఫస్ట్ నాకు పెట్టండి అమ్మా, తర్వాత మీరు తిందిరిగానే అని అడిగాను. అడిగితే 3లో మొదటివాడు పొట్లం తీసేసి వాడు తినేసి నాకేం పెట్టలా, రెండోవాడు కూడా ఏం పెట్టలా, తినేస్తున్నాడు. పాప మాత్రం ఓపెన్ చేయటమే తెచ్చి నువ్వు తిండాడి అని నాకు ఫస్ట్ చిన్న మొక్క ఎట్టింది అనుకోండి, నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. తెచ్చింది నేనే, వాళ్ళ 3కి 3 తెచ్చినాడు, నాకు కూడా తెచ్చుకోలేనా, నేను తినలేనా? ఏమండి, అసలు 3లో ఎవరు పెడతారో, ఎవరికి పెట్టే బుద్ధి ఉందని తెలుసుకుంటాం కదా అడిగేది. వీళ్ళ ఎవరు పెట్టే బుద్ధి ఉందని అడుగుతాం. అడిగితే వాళ్ళిద్దరూ త్వరగా తినేసారు. ఈ పిల్ల మాత్రం ఓపెన్ చేయగానే తెచ్చి మొదటిగా నాకు కొంచెం ఇచ్చి, అమ్మ జాగ్రత్త అక్కడ కొంచెం చూసుకోండి, కొంచెం నాకు ఇచ్చి తిండాడి అని అంటుంది అనుకోండి, కొంచెం చిన్న మొక్క తీసుకుని నాకు వద్దులే నాన్న, నువ్వు తినని నేను తినమంటాను. ఈ పాప ఇవ్వటం చూసి అప్పుడు రెండోవాడు ఫస్టోడు కూడా ఆఖరిలో కొత్త మిగులుతుంది కదా, అది అట్టుకొచ్చి ఇదిగా నాన్న ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఎవరంటే నాకు మొదటి ప్రాధాన్యత ఎవరిచ్చారు? 3 పెట్టారు. వాళ్ళేమో ఆఖరిలో పెట్టారు, ఈ పిల్లేమో మొదట పెట్టింది. అది అక్కడ తేడా. కాబట్టి పిల్లరా, మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, మొదట స్థానం దేవునికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మనకి ఆయన పరిశుద్ధాలయంలోకి వచ్చి కూర్చున్నారు, మనకి అన్నీ ఆయనే ఇస్తున్నారు. లేకపోతే మనంతటా మనం సంపాదించేసుకుంటామా, మనమే సమకూర్చేసుకుంటాం. అన్నీను మనకి గాలి కావాలి, దేవుడే ఇస్తున్నాడు. నీరు కావాలి, ఆయనే ఇస్తున్నాడు. మనకిచ్చే వస్త్రాలు కానివ్వండి, మనకిచ్చే ఆరోగ్యం కానివ్వండి. తిన్నదే అరగదు, చాలామందికి అరుగుతుందా? తిన్నది చాలామందికి అరగదు. తినటానికి చాలామందికి ఆకలి పుట్టదు కదా, తిందామన్నా ఆకలే పుట్టదు. ఇంత కొంచెం తిని సరిపోయింది అంటారు, అలా ఆకలి పుట్టదు. వాళ్ళకి చక్కగా మనకి ఆకలి పెట్టింది ఆయనే, తిన్నది అరిగించుకునే శక్తినిచ్చింది ఆయనే, బలమునిచ్చేది ఆయనే, శక్తినిచ్చేది ఆయనే, పని చేసుకునే
ఆ ఓపిక ఇచ్చేది ఆయనే. అన్నీ ఆయన మనకి ఇవ్వకపోతే మనం ఎందుకు పని చేయం ఏమండి? కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఇందులో తప్పేమనుందంటారా? నేను పప్పులు తెచ్చి పిల్లలకి నాకు ఎట్టనమ్మంటలో తప్పేమనుందా? ఏంటి తప్పేమనుందా? ఎవరు పెడతారు ఎవరు పెట్టరో నాకు అర్థమవుతుంది. అలాగే దేవుని మందిరానికి వస్తున్న బిడ్డలందరినీ దేవుడు కోరుకుంటున్నాడు, నాకు మొదటి స్థానం ఇవ్వండిరా అని కోరుకుంటున్నాడు. ఆయన వచ్చి కూర్చుని ఏం కోరుకుంటున్నాడు? మనకు అన్నీ ఇస్తున్నాడు, కానీ మొదటి స్థానం నాకు ఇవ్వండమ్మా అని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనకి దేవుడు అంటే మొదటి స్థానం ఇవ్వటం ఎలా నేర్చుకోవాలి అని అంటే ఆయన నేర్పిస్తున్నాడు అండి. ఆయన ఎలా నేర్పిస్తున్నాడంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూస్తే, మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతిని నా కోసం ప్రతిష్ఠించండి అన్నాడు. అలాగే నేర్పిస్తున్నాడు దేవుడు. మొదటి స్థానం దేవునికి ఎలాగివ్వాలో దేవుడు అలా నేర్పిస్తున్నాడు. అమ్మా దొరికిందిరా? ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. చాలు అది నాది అని చెప్పమన్నాడు అండి. ఇప్పుడు దేవుడికి 1000 కొండల మీద పశువులను నాయే కదా అన్నాడు ఆయన. ఏమండి? బంగారం నాదే కదా, వెండి నాదే కదా, సర్వలోకము నేను సృష్టించిందే కదా అన్నాడు ఆయన. మరి సృష్టించింది ఆయనే, పప్పలు పట్టుకొచ్చింది ఆయనే, ఇచ్చింది ఆయనే, మళ్ళీ నాకు ఎట్లా మొదట అనేది ఆయనే అండి. ఏమి నేర్పించడానికి ఆయన ఆశపడుతున్నాడు అంటే, ఒక వ్యక్తికి గొర్రెలు ఇచ్చాడు దేవుడు అండి. అంటే మనకు లేవనుకోండి, ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు, గొర్రెలు ఇచ్చాడు ఇశ్రాయేలుకి. వారికి మనుషుల యొక్కయు అంటే ఒక పురుషుడికి వివాహం అయ్యింది, బిడ్డలు 4 బిడ్డలు పుట్టారు. 4 బిడ్డలు ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. 4 బిడ్డలని ఏమడుగుతున్నాడు ఆయన? నీకు మొట్టమొదట పుట్టిన కుమారుణ్ణి నా కోసం ప్రతిష్ఠించు అంటున్నాడు. అంటే ఏమి నేర్పించాలని ఆశపడుతున్నాడు ఆయన? 4 పిల్లలు నీకు ఇచ్చాను, 3 నీ పిల్లల కింద నువ్వు చూసుకో, కానీ మొట్టమొదటి బిడ్డనే నా కోసం ప్రతిష్ఠించు అన్నాడు. అంటే ఏమి నేర్పించాలని కోరుకుంటున్నాడు ఆయన? నీకు నేను ఇచ్చిన దాంట్లో మొదటిది నాకు ఈ నాన్న అని చెప్తున్నాడు. అది బిడ్డ అవ్వచ్చు, గొర్రె పిల్లల్లో గొర్రెలు మొదటి గొర్రె అవ్వచ్చు. కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు, కోడి ఒక 10 కోళ్ళు పెడుతుంది, మొదటి కోడి పిల్లని నాకు ఇచ్చే అన్నట్టు. అంటే ఏమి నేర్పించాలన్నట్టు? ప్రథమ ఫలము నాకు ఇవ్వండి అని నేర్పిస్తున్నాడు. అంటే మొదటి స్థానం నాకు కావాలి అని అడుగుతున్నాడు. నీకు 9 పిల్లలు ఉంచుకో, మొదటి పిల్లని మాత్రం నాకు ఇచ్చే. అంటే ఆ పిల్లని ఏం చేసుకుంటాడు అన్నది ప్రాముఖ్యం కాదు, నీకు ఇచ్చే మనసు ఉందా లేదా అని కనిపెట్టడం కోసం అలాగా ఆజ్ఞాపించాడు కదా. ఏమండి? ఇప్పుడు పిల్లలకి 3 పొట్లాలు తెచ్చి మొట్టమొదటి చిన్నది నాకు ఇవ్వండమ్మా అంటే నాకు కడుపు నిండిపోద్దా? వాళ్ళు ఇచ్చే పకోడి చిన్న మొక్క అయితే కడుపు నిండిపోద్ది నాకు. ఎందుకు అడిగాను చెప్పరేటండి? పెట్టే బుద్ధి ఉందా లేదా, మొదటి స్థానం నాకు ఇస్తారా ఎవరా, ఆళ్ళ స్వార్థమే చూసుకుంటారా అని కదా. ఇలాగ మనం చిన్నప్పటి నుంచి నేర్పించక పిల్లలకి పెద్ద అయిన తర్వాత ఏమండి, అమ్మని మొదటిగా చూడాలి, మొదటి స్థానం అమ్మకి ఇవ్వాలి, మొదటి స్థానం నాన్నకి ఇవ్వాలని అర్థం అవుతలేదు పిల్లలకి. అర్థం కావట్లా. వాళ్ళే బతుకుతున్నారు, వాళ్ళ భార్యను చూసుకుంటున్నారు, బిడ్డలను చూసుకుంటున్నారు, తల్లిని చూద్దామని కానీ తండ్రిని చూద్దామని కానీ వాళ్ళకు మొదటి స్థానం ఇవ్వాలని కానీ మొట్టమొదటి అన్నం వండగానే ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి, తర్వాత మనం తినాలని ఒక గౌరవం కానీ అలాంటి భావాలు కానీ పిల్లల్లో లేకపోవడానికి గల కారణం ఏంటంటారు? చెప్పరేటండి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలని మనం నేర్పించట్లేదు వాళ్ళకి. అదే విషయం. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి నాన్న, మొదటి స్థానం అని పిల్లలకి మనం నేర్పించాలంటే ముందు మనం ఇవ్వాలిగా. మీకు అర్థమవుతుందా నా పాయింట్? ముందు మనం మొదటి స్థానం దేవునికి ఇస్తూ ఉంటే పిల్లలు అడుగుతారు, డాడీ మొట్టమొదట నువ్వు జీతం రాగానే ఆ లెక్కలేసి కొంత డబ్బులు పక్కన పెడతావు ఎందుకు డాడీ అని అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. అడిగితే అమ్మ నాకు జీతం రావడానికి నెలంతా నాకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నాకు శక్తినిచ్చింది దేవుడు, బలాన్ని ఇచ్చింది దేవుడు, ఉద్యోగం చేసుకునే ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపాడింది దేవుడు, ఆయనకి మొదటి భాగం ఇచ్చి ఆ తర్వాత మనం మిగిలింది ఖర్చు పెట్టుకుంటే దేవుడు మిగిలిన ఆ అమౌంట్ని పరిశుద్ధపరుస్తాడు నాన్న.
మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలని వాళ్ళ చూస్తుండగా మనం తీసి పట్టుకెళ్ళి వాళ్ళు ఎదురుగుండా దైవ సేవకునికి ఇచ్చామనుకోండి, అంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అని అర్థం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చిన్నప్పుడు ఎంత ఉంటాను, మా పెద్ద అబ్బాయి ఎంత ఉంటానేమో, నేను గమనించేవాడిని. మా నాన్నగారు అప్పుడు బస్తాలు మోస్తాకి వెళ్ళేవారు. ధవళేశ్వరం ఎఫ్సి గుడౌన్స్లో బస్తాలు వస్తాయి, ఆ బస్తాలు మోసేవారు అనమాట. ఆ పనికి వెళ్ళేవారు. వెళ్తే వారానికి డబ్బులు ఇచ్చేవారు వాళ్ళు. వారానికి ఎంతో వచ్చి ఆ రోజుల్లో 700 800 వచ్చి, ఆ రోజుల్లో 700 800 చాలా ఎక్కువ. మా నాన్నగారు నేను చూస్తూ ఉండేవాడిని. 70 రూపాయలు తీసేసేవారు పక్కకి. ఆదివారం పొద్దున్నే తీసేసి మేము చూస్తుండగా ఈ జేబులో పెట్టుకుని మందిరానికి వెళ్ళిన తర్వాత అందులో కానుక పెట్టులో వేసేవారు. నాన్న ఈ డబ్బు ఎందుకు తీసావని అడిగేవాడిని నేను. ఈ వారం అంతట్లో 700 వచ్చిందిరా బాబు, దేవుని భాగం మొదటగా ఆయనకి తీసేసి ఆయనకి ఇచ్చేస్తే మిగిలిన డబ్బులు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని నేర్పేవాడు ఆయన చిన్నప్పుడే. అందుకని నేను నా అంతట నేను సంపాదించుకునే ఆ వయసుకు వచ్చినప్పటి నుంచి ఈరోజు కూడా ఆ క్రమాన్ని పాటిస్తున్నాను. ఆయన నేర్పించబట్టే కదా పాటిస్తున్నాను. ఆయనే ఇవ్వటం ఆయనే ఇవ్వలేదనుకోండి, నాకేం నేర్పుతాడు, నాకేం వస్తుంది? మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలని నాకు ఇప్పుడు వచ్చిందంటే ఎలాగొచ్చింది? అది మీరు చెప్తలేదు, ఎలాగొచ్చింది? తండ్రి గారు చేయటం నేను చూశాను కాబట్టి నాకు నేను నేర్చుకున్నాను. ఇలాగ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఉదయం లేవగానే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి అమ్మా చెప్పరా? ఉదయం లేవగానే చీపు పెట్టుకుని వాకులు వడవాలి, ఉదయం లేవగానే టీ కాసుకోవాలను, ఉదయం లేవగానే పేపర్ చదువుకోవాలను. ఒక ఆయన ఉంటాడు, బాగా చదువుకున్న ఆయన, బాగా తెలివైనడు. ఉదయం లేవగానే పేపర్ తీసుకుంటాడు, ఆ పేపర్ మొత్తం అయిపోయేదాకా కదలడు మెదలడు, టీ కూడా తాగడు, మొత్తం చదివేస్తాడు. అప్పుడు బయటకు వస్తాడు నీళ్ళు పట్టుకుంటాకి. ఉదయం లేవగానే ఆయన మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానం ఎవరికే? పేపర్కి. ఒక్కొక్కరు ఉదయం లేవగానే వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఏంటి? టీ కాసుకోవాలా. ఒక్కొక్కరికి ఉదయం లేవగానే మొదటి ప్రాధాన్యత ఏమిటి? వాకలు దుడుచుకోవాలి. ఇంకేటేటో ఉంటాయి, బోళ్ళని పనులు ఉంటాయి వాళ్ళకి. అది మొదటి ప్రాధాన్యత వాళ్ళకి. కానీ మనకి మొదటి ప్రాధాన్యత ఏంటి? ఉదయం లేవగానే మోకాళ్ళ మీద పడి, ఏం పని వైర్లెట్టుకుని లాగుతున్నా, ఏం పని? ఉదయం లేవగానే మన ప్రాధాన్యత ఏంటి? ఏమండి మన ప్రాధాన్యత ఏంటి? మోకాళ్ళ మీద పడి, ప్రభువా రాత్రంతా కాపాడావు నాయనా, మరొక దినం ఇచ్చావు ప్రభువా, ఆయుష్నిచ్చావు తండ్రి, బతికుంచావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి అని మొదటి స్థానం, మొదటి సమయం లేవగానే మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుంటే ప్రియులారా, ఆయన ఎంతో సంతోషపడిపోతాడు. ఆయన మందిరంలోకి వచ్చి కూర్చుని ఏమి నేర్పించాలని ఆశపడుతున్నాడు? మీరు చెప్తలేదు. ఏమి నేర్పించాలని ఆశపడుతున్నాడు? నాకు మొదటి స్థానం ఇవ్వండి అని ఆయన నేర్పించాలని ఆశపడుతున్నాడు అమ్మా. కాబట్టి మనుషుల్లో మొదటి కుమారుడు, పశువుల్లో మొదట పుట్టిన పశువు, అది గొర్రె అవ్వచ్చు, మేక అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏమండి ఆ తర్వాత చెప్పాడు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2వ వచనంలో, నీకు ఒకవేళ నూనె ఉన్నది. ఏముంది? నూనె. అంటే ఇప్పుడు మనలోనే నూనె తయారు చేసేవాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, ఆ నువ్వులు మిషన్లు ఎత్తే నూనె వస్తుంది, వేరుశనగుళ్ళు మిషన్లు ఎత్తే నూనె వస్తుంది. అలాగే ఎవరికో మిషన్లు ఉన్నాయి అనుకోండి కాసేపు, అప్పుడు మీ దగ్గర ఏమున్నట్టు? నూనె ఉన్నట్టు. ఆ నూనెలో ఏమివ్వాలంట? మొదటగా వచ్చిన నూనె కొంచెం దేవునికి పక్కన పెట్టాలా అని నేర్పిస్తున్నాడు. తర్వాత ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోటలు వేశారు మీలో ఎవరో. సపోజ్ ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మనకి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది. ఆ ద్రాక్ష తోట వేసిన ఆయన మొట్టమొదట కోత కోసేటప్పుడు మొట్టమొదట గెల ఉంటుంది కదా, ఆ గెలలో 1 2 ఆయనకి ఎన్ని వాళ్ళనుకుంటే అన్ని పట్టుకొచ్చి మొట్టమొదట 2 గెలలు పట్టుకొచ్చి ఆ మందిరంలో పెట్టి అప్పుడు మిగతా కోసుకుని అమ్ముకోవాలా. ఏమండి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ఏం తినేవారంటే రొట్టెలు చేసుకుని తినేవారు. ఏం తినేవారండి? రొట్టెలు చేసుకుని తినేవారు. గోధుమ పిండితోనూ యవల పిండితోనూ రొట్టెలు చేసుకుని తినేవారు. ఇప్పుడు ఆ రొట్టె చేసుకోవడానికి పిండి కావాలి కదా. వాళ్ళ ఇంట్లో ఒక 6 లేకపోతే 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి సరిపడా పిండి వేసుకుని పిసికితారు. పిసికిన తర్వాత ఒక ముద్ద అవుతుంది కదా, అది ఆ ముద్దలో నుంచి మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె కింద ఒక ముద్ద చేస్తారు. ఒక ముద్ద ఒక రొట్టె అన్నట్టు ముద్దలు చేస్తారు. అలా ఒక 10 మంది అయితే 10 20 ముద్దలు చేస్తారు. మొదటి ముద్ద పట్టుకెళ్ళి దేవుని సేవకునికి ఇవ్వాలని చెప్పాడు. ఏం చేయాలంట? ఆ ముద్ద అంతట్లో ఫస్ట్ ముద్ద తీస్తారు కదా, రొట్టెకి సరిపడా తీసి రౌండ్గా చేస్తారు కదా, ఆ ముద్ద మొదటి ముద్ద వాళ్ళ ఇంట్లో ఎవరుంటే వాళ్ళ పిల్లలకి పిల్లడికి ఇచ్చారే, యాజకుడికి ఇచ్చేసారా ఫస్ట్, అప్పుడు మిగిలింది మనం చేసుకుందాం అని
ఆడికిచ్చి పంపేసేవారంట. ప్రతి ఇంట్లో నుంచి మొదటి ముద్ద యాజకుడికి వెళ్ళిపోయేది. అలాగ మొదటి ముద్ద యాజకునికి వెళితే మిగిలిన ముద్దంతా పరిశుద్ధం అవుతుందంట. ఏమవుద్దంట? పరిశుద్ధం అవుతుందంట. మొదటి ముద్ద దేవునికి ఇవ్వలేదనుకోండి, ఆ బుద్ధి మీకు లేదనుకోండి, మొదటి ప్రాధాన్యత మీకు దేవుని పట్ల లేదనుకోండి, మిగిలిన ముద్ద అంతా ఏమవుదో? పరిశుద్ధం అవదో. మొదటి స్థానం దేవునికి ఇవ్వడం నేర్చుకోకపోతే మిగిలిన ముద్దంతా పరిశుద్ధం ఎలా అవుతుంది? అవదు. మిగిలిన ముద్ద పరిశుద్ధం అవదు. కాబట్టి మనకు దేవుడు ఏమి నేర్పించాలని ఆశపడుతున్నాడు అంటే చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. రండి అమ్మ రండి. మొదటి పిడికిడు పరిశుద్ధమైనదైతే, మొదటి పిడికిడు పరిశుద్ధమైతే ముద్దంతా ఏమవుద్దటండి? ముద్దంతా పరిశుద్ధం అవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అమ్మ జాగ్రత్త, చూసుకోరా. మొదటి ముద్ద, అమ్మ చెప్పండి ఏంటండి? మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం అవుతుంది అన్నట్టు. కాబట్టి ప్రియులారా, మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం ఆ రోజుల్లో గోధుమ పిండి రొట్టెలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తెలిగే కదండి చెప్పేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బియ్యం వేసుకుంటున్నాం కదా. అయ్యి బాబా, అది కూడా అర్థమవుదా? ఆ రోజుల్లో రొట్టె చేసుకుంటాక పిండి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? బియ్యం ఆ పూటకి కేజీ అర కేజీ వండుకుంటాం కదా. ఆ బియ్యం కొండలో వేసేటప్పుడే మనం కొలుసుకున్న బియ్యంలో ఒక గుప్పుడు తీసి ఆ పక్కన పెట్టమన్నాడు. ఎందుకు? ఆ గుప్పుడు బియ్యం వాళ్ళ చేతిలో ఉండగానే హృదయం అంత కృతజ్ఞతతో నిండి, ప్రభువా ఈ పూటకి మాకు ఆహారానికి ఈ బియ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి. అనేక మందికి భోజనం లేక అల్లాడిపోతున్నారు, అనేక మందికి ఆహారం లేక అల్లాడిపోతున్నారు, మాకు ఈ కృపనిచ్చావు నాయన, నీకు స్తోత్రం ప్రభువా అని కృతజ్ఞత చెల్లించి మొదటి స్థానం నీకే ఇస్తున్నాం ప్రభువా అని చెప్పటం కోసం, ఆ మనసు కలిగి ఉన్నాను అని నిరూపణ కోసం కొద్దిగా అలా బియ్యం తీసి పక్కన పెట్టమన్నాడు కదా. అలా బియ్యం తీసి పక్కన పెట్టడంలో ఆశీర్వాదం అని చెప్తున్నాడు. ఆ బియ్యం పట్టుకొచ్చి సేవకునికి ఇమ్మన్నాడు. సేవకునికి ఏం చెప్పాడు? వాళ్ళ తీసుకొచ్చింది కోట బియ్యం అయినా లావు బియ్యం అయినా అది ఉడకకపోయినా, ఒకళ్ళేమో సన్న బియ్యం తెస్తారు, ఒకళ్ళేమో కోట బియ్యం తెస్తారు, ఇంకొకళ్ళేమో పియ్యల బియ్యం తెస్తారు, ఇంకొకళ్ళేమో ఇంకోటి తెస్తారు. అన్నం అది వండుకుంటే కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు, కొన్ని రకరకాల కింద ఉంటాయి. ఆ అన్నం తింటే అరగదు అనుకుందాం, ఇబ్బంది, కడుపు నొప్పి వస్తుంది. అయినా సరే సేవకుడికి ఏం చెప్పాడు? నేను వాళ్ళల్లో మొదటి స్థానం కృతజ్ఞత హృదయం కోరుకుని తీయమన్న వాళ్ళు తెచ్చారు, అదే నువ్వు తినాలి, నువ్వు తింటే వాళ్ళని ఆశీర్వదిస్తానని మాకు చెప్పాడు. ఇప్పుడు మేమేం చేయాలి? నాకు సన్నబియ్యం కొనుక్కుని ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి. నేను సన్నబియ్యం బత్త తెచ్చుకుని సన్నబియ్యం వండుకుని దర్జాగా తినేసి మీరు ఇచ్చిన బియ్యం అన్నీ కూడా ఎవరికొకరికి అండి వేరే ఇంకా కొంచెం గడవన వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి, మీకు ఆశీర్వాదం రాదు. మీకేం రాదు? ఆశీర్వాదం రాదు. దేవుడు ఒక నియమం పెట్టాడంటే ఆ నియమం మనం ఆచరిస్తేనే ఆశీర్వాదం. నన్ను కూడా చూస్తాడైనా, నేను చెప్పినట్టు చేస్తున్నాడా లేదా మనోడని. అలా చేస్తేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసన్న గారు అంతటి మహాభక్తుడు, అమ్మ వందనాల. ఆయన చనిపోయే ముందు ఆరోగ్యం బాగోలేదు ఆయన చనిపోయే ముందు ఆరోగ్యం బాగోలేదు. ఇలా అయిపోయాడు ఆయన, బాగా ప్రాబ్లం అయిపోయింది, ఆరోగ్యం మంచిగా లేదు. అప్పుడు అక్కడ ఉండే అక్కలు ఉంటారు కదా పెద్దోళ్ళు, ఈ బియ్యం వండితే బాగున్నప్పుడైతే అరిగేది, ఇప్పుడు ఆయనే బాగోలేడు, బాగా వీక్ అయిపోయారు కదా, కిడ్నీలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, బాగా నీరసంగా ఉన్నారు అయ్యగారని సన్నబియ్యం వండిపోయి పంపించారంట. ఆయన అన్నం అలా చూసి గుర్తుపట్టేసి నాకు ఆకలిగా లేదు వద్దన్నాడంట. అలాగే తినట్లేదంట, వారం అంతా తినలేదంట. ఆదివారం వాక్యం చెప్తాకు వచ్చి మైకట్టుకుని నా నోటుకాడు కూడా లాగేశారు వీళ్ళు అన్నాడంట. నా నోటికాడు కూడా లాగేశారు వీళ్ళని. ఆ రోజు వాక్యం అంతా దేవుడు ఇచ్చిన భోజనాన్ని లాగేశారు వీళ్ళు.
ఆయన వాక్యం అంతా ఆ రోజు అదే వాక్యం అంట. దేవుడు ఇచ్చాడు, యాజకుని హక్కు అన్నాడు, యాజకుని తినమన్నాడు, అలా తింటేనే నీకు ఇచ్చిన బిడ్డలను ఆశీర్దిస్తానన్నాడు. మీరందరూ ఆశీర్వాదం నేను కోరుకుంటున్నాను. మీలో ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా అదే నేను తినాలి అని చెప్తే అప్పుడు అయ్యగారికి బాగోలేదని ఉండం కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదండి బాబా అని వాళ్ళు నెత్తినోరు కొట్టుకున్నారంట. అప్పుడు మళ్ళీ అది వండుకొచ్చినే తినడంట, ముద్ద తినలేదంట. లేకపోతే కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక నియమం పెట్టాడు. ఆ నియమంలో ఏమి అర్థమవుతుందంటే, మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నావా లేకపోతే నీకు మొదటి స్థానం ఇచ్చుకుంటున్నావా అన్నది పరిశీలన చేస్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఓ పాస్టర్ గారు ఈ బియ్యం అరుగుతలేదని సన్న బియ్యం తింటున్నాడంట. తింటే సంఘస్థులు ఎవరినో ఆశీర్వాదం కనపడతలేదంట. కొన్ని నెలలు పోయాక మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను ఎంతో భక్తి చేస్తున్నాను, నా సంఘ బిడ్డలు ఎవరు ఆశీర్వాదం పొందలేదేంటంటే అంటే దేవుడు మాట్లాడంట, నీకు వాళ్ళు ఇచ్చిన బియ్యం తినమని నేను చెప్పాను, నువ్వు తింటలేదు, నువ్వు సన్న బియ్యం తెచ్చి తిన్నా వాళ్ళకి ఆశీర్వాదం ఎలాగొస్తుందనంట. అప్పుడు లెంపలు వేసుకుని అరగపోయినా మనం తిందామని అప్పటి నుంచి మొదలుపెట్టి అవి తింటాం మొదలెట్టారంట. అరిగిది కాదంట, కడుపు నొప్పి వచ్చేసిందంట, ఈ రోజులు నట్టేసుకుని అంట. అయినా సరే దేవుడిని మాట వినాలి అని అవి తినేవారంట. అప్పుడు దేవుడు సంఘాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ప్రతి పూట ఏం చేయాలి? కొద్దిగా గుప్పుడు తీసి కృతజ్ఞతకు నిండిన హృదయంతో ప్రార్థన చేసుకుని పక్కన పెట్టాలి. అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మీకు నూనె ఉంటే నూనెలో, మీకు ద్రాక్షరసం ఉంటే ద్రాక్షరసంలో, మీకు ధాన్యం ఉంటే, ఇప్పుడు ధాన్యం పండింది అనుకోండి, ఆ కోతకు వచ్చేటప్పుడు మొట్టమొదటి అంత పన తీసి పట్టుకొచ్చి మందిరంలో పెడతారు. బస్తాలు పెట్టేశారనుకోండి, మొత్తం సేనంతా ఒక 50 వచ్చాయనుకుందాం, అందులో మొట్టమొదటి బస్తా పట్టుకొచ్చి మందిరంలో పెడతారు. ఎందుకు? మొదటి స్థానం దేవునికని తెలియచేయటానికి. నేను నా జీవితంలో మొదటి స్థానం ఆయనకే అని చెప్పడానికి. మీరు అలా చేస్తే మిగిలిన ముద్దంతా పరిశుద్ధం అవుతుంది. మీరు జీతం రాగానే దేవుని భాగం తీసేస్తే దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లు లెక్క. అప్పుడు మిగిలిన డబ్బులను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మీ ఖర్చులన్నీ కూడా జాగ్రత్తగా తక్కువలో ఇంకా మిగులుతాయి. మీకు నెలంతా గడవగా మిగులుతాయి. మీరు మొదటి స్థానం దేవునికి ఇవ్వకపోతే 20,000, మీకు జీతం అయితే 20,000 అయిపోతాయి. నెల గడవకుండా 20వ తారీఖు అయిపోతాయి. మీకు మళ్ళీ అప్పు చేయాలా. అందులో అంత ఆశీర్వాదం దీవెన ఉన్నాయని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరేదో ఇవ్వాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ ఇది దేవుని యొక్క మనకు నేర్పించాలని ఆశపడుతున్న విధానం అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఏమండి, మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఏం ఇవ్వాలి చెప్పండి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత మనం మొదటి లేవగానే ప్రార్థనలో గడపాలి. అప్పుడు మనం పని చేసుకోవాలి. మొదటి జీతం మొదటి భాగం ఆయనకి ఇవ్వాలి. తర్వాత మిగిలింది మనం ఖర్చు పెట్టుకోవాలి. మనకి ఒక 10 మేకపిల్లలు పుడితే మొదటిది దేవునికి ఇవ్వాలి, 9 మనం వాడుకోవాలి. మనకు ఒక 10 గొర్రె పిల్లలు పుడితే మొదటిది దేవునికి ఇవ్వాలి, 9 మనం వాడుకోవాలి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయంటారా? ఇలాగున ద్వితీయోపదేశకాండం 18:4లో నీకు ఒకవేళ గొర్రెలు ఉంటే ఆ గొర్రెలలో మొదటిది, లేక గొర్రె బొచ్చు కత్తిరిస్తారు ఈ స్వెటర్లు గట్రా తయారు చేయడానికి, అందులో మొదటి భాగం దేవునికి ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే, అలాగున నీ హృదయాన్ని నేను పరిశీలన చేస్తాను. నీవు మొదటి స్థానం నాకు ఇస్తున్నావో లేదో అని నేను నిన్ను పరిశీలన చేస్తాను. అప్పుడు నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. అలాగే నీ ధాన్యంలోను నీ ద్రాక్షరసంలోను అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 18:4. 18:12 నీ గొర్రెల మొదట బొచ్చు అతనికి ఇవ్వాలి. 26:2 ద్వితీయోపదేశకాండం నీ భూఫలములన్నిటిలో, అంటే నీకు ఒకవేళ భూమి ఉంటే ఆ భూమిలో వంకాయ మొక్కలు వేసావో, బెండకాయ మొక్కలు వేసావో, ఇంకేమైనా ఏ భూఫలం అంటే ఎన్ని ఉన్నాయి అన్నీ నువ్వు ఏమి వేసావో అందులో మొదటిది ఏం చేయాలంట? మొదటిది దేవునికి మందిరానికి పట్టుకొచ్చి ఇవ్వాలి అంటాడు. అంటే అది ఏం చేసుకుంటారు? మొట్టమొదటి ఒక వంకాయ పట్టుకొచ్చి ఏం చేసుకుంటారు? అది నీకు అనవసరం. నీకు మొదటి స్థానం దేవునికి ఇచ్చావా లేదన్నదే ప్రాముఖ్యం. నా మాట అర్థమవుతుందంటారా అమ్మ? అర్థమవుతుందంటారా? మీరు ఒక వంకాయ పట్టుకొచ్చి అక్కడ పెడితే మాకు పూట గడిచిపోతుందా? ఏమండి, పూటకు సరిపడా కూర వచ్చేస్తుందా? సెపరేట్ ఎందుకు పెట్టాలి? మొదటి స్థానం దేవునికి ఇచ్చారా లేదా అని ఆయన చూస్తాడు కాబట్టి చెయ్యాలి, అంతే.
ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మనము మొదటి స్థానం దేవునికి ఇచ్చేలాగా మనల్ని తయారు చేయడం కోసం ఇవన్నీ మనకు చెప్పాడు. మనకి జీవితంలో మనకి మొదటి స్థానం దేవుడికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి, సాధన చేయాలి అనేది మనకు నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏమండి, అలాగే రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ కోట్ల 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 మంది ఉంటారు మనలా పరలోక రాజ్యంలో. అందులో కూడా మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు తెలుసా? మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు తెలుసా? యేసుప్రభు ఇలా ఉన్నారనుకోండి, ఇలా నుంచి ఉన్నారనుకోండి, ఆయన పక్కన ఎవరు ఉంటారు? ఈ పక్కన ఆ పక్కన ఆయన పక్కన కుర్చీలు ఎవరు ఉంటారు అని కనుక మనం ఆలోచన చేస్తే అండి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారనుకోండి, ప్రధానమంత్రి గారు పక్క కుర్చీలు ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి గారి పక్క కుర్చీలో ఉప ప్రధాని ఉంటాడు. అంటే ప్రధాని లేకపోతే అంతటి స్థానం ఉప ప్రధాని కూర్చుంటాడు, అంటే డిప్యూటీ పిఎం. ఆ తర్వాత స్థానం హోమ్ మినిస్టర్ది, ఏమండి అయ్యా. ఆ తర్వాత స్థానం క్యాబినెట్ మంత్రులది. ఆ తర్వాత స్థానం ఇంకలాగా ఉద్యోగ స్టెప్ను బట్టి ర్యాంకు ఉన్నటువంటి వారు పక్కన ఉంటారు, ర్యాంక్ తగ్గే కొలితే పక్కకి వెళ్తారు. అలాగా ప్రధానమంత్రి పక్కనే ఈ పక్కన ఆ పక్కన ఉండేది ఎవరో ఆ రేంజ్కి తగ్గ వాళ్ళు మాత్రమే కూర్చుంటారు కదా. ఇప్పుడు అలాగే యేసుప్రభు వారి పక్కన ఎవరు ఉంటారని అంటే, యేసుప్రభుతో వెనకాల కొన్ని కోట్ల మంది ఉంటారు, మనలాంటి కొన్ని కోట్ల 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 మంది ఉంటాం పరలోకంలో. కానీ యేసుప్రభు పక్కన ఎవరు ఉంటారు అని అంటే, భూమి మీద పుట్టి స్త్రీ సాంగత్యము ఎరగని వారు, అసలు స్త్రీ అంటే ఏమిటో తెలియని వారు, వాళ్ళ పుట్టి పెరిగి బతికి చచ్చిపోతారంట. కానీ స్త్రీ సాంగత్యం అంటే ఏంటో తెలవకుండా అంత నిష్టగా బతుకుతారంట, పరిశుద్ధంగా బతుకుతారంట. అలాంటి వాళ్ళు భూమి మీద అక్కడక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రథమ ఫలముగా ఆయన పక్కనే ఉంటారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరినీ పక్కన కూర్చోబెట్టేసుకోరండి, ఆ రేంజ్ ఉంటుంది. చూడండి ఆ మాట ఎంత బాగా రాశాడు. ప్రకటన 14:4. ప్రకటన 14:4. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నాకు ప్రథమ స్థానం ఎవరిచ్చారు వాళ్ళని ప్రథమ స్థానంలో పెడతాను, అది ఆయన ఉద్దేశం. నీవు దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? నీకు నీవే ప్రథమ స్థానం ఇచ్చుకుంటున్నావా? అది ప్రాముఖ్యం, అది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. చదవమ్మా. వీరు స్త్రీ సాంగత్యము చేత అపవిత్రము కాని వారును, ఎరుగని వారును, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించడంలో మొదట పక్కన వెళ్ళే ఉంటారు, అంతే, తిరగలేదు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, లోకంలో భూమి మీద స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు ఉన్నారు, అంటే పాపిష్టులు ఉన్నారు, దుర్మార్గులు, దుష్టులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. వీళ్ళందరినీ ఆయన పక్కనే పెట్టుకోడుగా. ఎవరిని పెట్టుకుంటారు? భూమి మీద పుట్టిన చనిపోయే లోపల అసలు స్త్రీ సాంగత్యం అంటే ఏంటో తెలవని వారు, అపవిత్రత అంటే ఏంటో తెలవని వారు, అలాగ నిక్కర్చిగా బతికిన వాళ్ళు ఉన్నారంటే కొంతమంది. వాళ్ళు వెనకాల ఉంటారంట. ఎక్కడికి యేసుప్రభు వెళ్తే ఆయన వెనకాల ఇళ్ళ కూడా వెంబడిస్తారంట ఫస్ట్. తర్వాత కోట్ల మంది, బోలెడు మంది ఉంటారు. వాళ్ళందరూ తర్వాత సంగతి. అడుగు యేసుప్రభు అక్కడ ఉన్నాడని చెప్తే బోలెడు మంది ఉంటారు. ఆయన పక్కనే ఉండి రేంజ్ ర్యాంక్ రావడం ఎంత భాగ్యం, ఏమండి. కాబట్టి మొదటి స్థానం నీవు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవునికి ఇస్తున్నావా? నీ శరీరానికి ఇస్తున్నావా? నీ మొదటి స్థానం ఎవరికి? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉండి ఏమి కోరుకుంటున్నారు? నాకు మొదటి స్థానం ఇవ్వండి రా అని కోరుకుంటున్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అలాగే ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ సృష్టి అంతటిలో, సృష్టిలో ఏమున్నాయి? పశువులు ఉన్నాయి, ఏమండి, పక్షులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, అనేక సంపద వస్తువులు ఉన్నాయి, బంగారము, వెండి, రకరకాల ఏమంటే పదార్థాలు ఉన్నాయి. ఈ భూమిలో బోళలు ఉన్నాయి. వీటన్నిటిలో ప్రథమ ఫలముగా దేవుడు మనిషిని కోరుకున్నాడంట. వజ్రాలు, వైడూర్యాలు వీటిని కోరుకోలేదు ఆయన. ఇంత భూమిలో, ఎంత విలువైనటువంటి భూమిలో ఉన్నటువంటి ఖనిజాలలో, ఇలాంటి పదార్థాలలో ఆయన కోరుకున్నది ఏమిటంటే మనిషిని ప్రథమ ఫలముగా, మొట్టమొదటగా మనిషిని కోరుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ చదవరా. సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు ఆయన మనలను సంకల్పము చొప్పున కన్నాడటండి. అది ఆయన మనలను ప్రథమ ఫలముగా కోరుకుని మనలను కన్నాడు. మన కోసం ఈ సృష్టి అంతా చేశాడు. కాబట్టి మనం ఆయనకి ప్రథమ ఫలముగా తయారవ్వాలి. అది విషయం. అంటే ఏమండి, ప్రథమ ఫలం అంటే మొదటి స్థానం ఆయనకి ఇచ్చి మనం బ్రతకాలి అని చెప్తున్నాడు. ఈ లోకంలో నీ ప్రయారిటీ ఏమిటి?
నువ్వు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తావు? మనం ఎవరికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తాం మనం అండి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది మొదటి ప్రాధాన్యత. ఈ లోకంలో ఇవన్నీ శాశ్వతం కాదు, కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి అని మనకు నేర్పించడం కోసం ఆయన పరిశుద్ధాలయంలో కూర్చున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, ఇలాగ ఒక సంఘం ఉంది. ఈ సంఘంలో మొట్టమొదట రక్షణ పొందిన వారు ప్రథమ ఫలము అన్నాడు. ఏమండి, సంఘం 50 మంది ఉండొచ్చు, కానీ ఈ సంఘ ప్రారంభంలో మొట్టమొదటి వ్యక్తి వాళ్ళు ప్రథమ ఫలము అన్నాడు అండి. ఇక్కడ సంఘం స్థాపించడానికి గల కారణం ప్రథమ ఫలములో ఇప్పుడు నిలిచి ఉన్నవారు దీనమ్మ గారు. ఇంకా ఉన్నారు ప్రథమ ఫలాలు లేరు ఇప్పుడు. ఆ ప్రథమ ఫలము ఇంపార్టెంట్ గురించి చెప్తున్నాడు దేవుడు. చాలా ఇంపార్టెంట్. ఒక సంఘానికి ప్రథమ ఫలములో ఆయన వారిని గుర్తుగా వాళ్ళ పేర్లు రాసిపెట్టాడు. అంత అమాయకత్వమేం కాదు. అక్కయ్య అనే ఒక సంఘం ఉంది. ఎవరండి? అక్కయ్య అనే ఆ సంఘములో ప్రథమ ఫలము అక్కయ్య ఇంటివారు అని చెప్పాడు. ఎంత బాగా రాశాడో చూడండి. కొరింథీ సంఘం ఉంది కదా, 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక రాశాడు కదా. కొరింథీ సంఘం పెద్ద సంఘం, అన్ని వేల మంది సంఘంలో అసలు మొట్టమొదట అక్కడ సంఘం స్థాపించడానికి కారణం అక్కయ్య అనే ఒక ఇల్లు అంట. ఆ ఇంటి ఓనర్ పేరు అక్కయ్య. ఆ ఇంటి ఓనర్ గారు ఫస్ట్ సంఘంలో మొదటి వ్యక్తి. ఆయన్ని బట్టి పెద్ద కొరింథీ సంఘం ఏర్పాటైంది. మరి ఆయన్ని మర్చిపోయాడా దేవుడు? ఆయన పేరు రాశారు చూడండి అక్కడ ఎంత బాగా రాశాడు. 1 కొరింథీ 16-15. ఇక్కడ ఈ రోజున సంఘం ఏర్పడిందంటే మొట్టమొదట వ్యక్తి దీనమ్మ గారు, వారి కుటుంబం. వాళ్ళని గుర్తు పెట్టుకుంటాడు దేవుడు, వారి పేర్లు రాసుకుంటాడు దేవుడు. అమాయకంగా ఏముండదు. చదవమ్మా. స్టెఫను ఇంటివారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలముగా ఉన్నారని కొరింథీలో అక్కయ్య అనే సంఘంలో స్టెఫను ఇంటివారు ప్రథమ ఫలముగా ఉన్నారట. ఏమండి, ఆ కొరింథీ అక్కడ ఆ ఏరియా పేరు రాస్తున్నాడు, అక్కయ్య అనే పేరు రాస్తున్నాడు. అందులో స్టెఫను గారు ప్రథమ ఫలమని ఆయన పేరు కూడా రాశాడు. అన్నీ ఉంటాయి లిస్టులో, అంత అమాయకంగా ఏముండదు ఏమండి. కాబట్టి మొట్టమొదట ప్రథమ ఫలం ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. సంఘంలో వారికి ఇచ్చే స్థానం చాలా ఇంపార్టెంట్. సంఘంలో వారి యొక్క విలువ చాలా ఇంపార్టెంట్ సంఘంలో. కాబట్టి ప్రియులరా, అలాగే మనం చూసినట్లయితే రోమాపత్రిక 16-5 అంటాడు, ఆసియా ఖండంలోనే ఎపెనైటుకు అనే ఒక ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడని చెప్తున్నాడు. ఒక ఖండానికే ఆయనే మొట్టమొదటి ఫలం అంట. ఆయన తర్వాత కొన్ని కోట్ల మంది వచ్చారు, కానీ ఆయన్ని గుర్తుపెట్టుకున్నాడు దేవుడు, ఆయన పేరు రాసి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ప్రథమ ఫలము మీద దేవునికి ఎంత ఆసక్తి ఉందో మీరు గమనించండి. ఒక సంఘంలో ప్రథమ ఫలం కావాలి, ఒక కుటుంబంలో ప్రథమ ఫలం కావాలి, నీకున్న గొర్రెల్లో ప్రథమ ఫలం కావాలి, నీకున్న నూనెలో ప్రథమ ఫలం కావాలి, నీకున్న బియ్యంలో ప్రథమ ఫలం కావాలి, నీకున్న ఆస్తిలో భాగం కావాలి, నీకున్నటువంటి జీతంలో ప్రథమ ఫలం కావాలి. నీ మొత్తం నీలోనే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేలాగా నిన్ను తయారు చేయాలని ఆయన ఇన్ని రూల్స్ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి రోమా 16:5 ఏం చెప్పాడు? ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎపెనైటుకు వందనములు. ఆసియాలోనే ప్రథమ ఫలంగా ఎవరున్నారటండి? ఎపెనైటుకు అనే ఆయనకి వందనములు అని చెప్పి రాశాడు. ఏమండి, కాబట్టి ప్రియులారా, ఏంటి ఇలా కూర్చో. కాబట్టి ప్రియులారా, మనం ఇదంతా చదివిన మీదట మనకు తేలుచున్న ఫలితార్థం ఏమిటనగా, మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలని నేర్పిస్తున్నాడు? అమ్మా, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలని నేర్పిస్తున్నాడు దేవుడు? చెప్పండి. దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి అని నేర్పిస్తున్నాడు. అందుకనే మీరు అన్నం వండుకునేటప్పుడు ఒక గుప్పుడు తీసి కృతజ్ఞతా హృదయంతో ప్రార్థన చేసుకుని తీయండి. మీ ఇంట్లో ఏది ఉన్నా మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, మొదటి స్థానం దేవునికి ఇచ్చి, మీరు ఉదయం లేవగానే మొట్టమొదటే ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపప్పుడు రోజును ప్రారంభించండి. మీ జీవితంలో ప్రతి విషయంలో ఆయనకి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోండి. 20,000 జీతం అంట ఇద్దరికి. ఒకడేమో తెచ్చి 20,000 తెచ్చి 2,000 పక్కన పెట్టి మొట్టమొదట ఇది దేవుని భాగం అని పక్కన పెట్టి
అది దేవుని సన్నిధికి పట్టుకొచ్చి అప్పుడు మిగిలింది ఖర్చు పెట్టుకుంటే మొదలెట్లంట. ఇంకొకటి తెత్తమే మొదలెట్టాడు ఖర్చు. ఈ దేవునికి ఇచ్చినోడికి మిగతా 18,000 పరిశుద్ధపరిచాడు దేవుడు. ఆ 18,000 నెలంతా గడిచిపోయింది, ఇంకా మిగిలిపోయింది. ఈ 20,000 తెచ్చి మొదలెట్లుగా ఖర్చు పెట్టేవాడు. ఆడికి 20,000 అయిపోయి మళ్ళీ ఇంకా అప్పు అయిపోయింది ఆడికి. ఏమిటి తేడా అంటే, మిగిలిన ముద్ద పరిశుద్ధమైతే నీకు ఆశీర్వాదం, మిగిలిన ముద్ద నీకు మొదటి స్థానం దేవునికి ఇస్తే నీకు ఆశీర్వాదం. మొదటి స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదం నీవు కోరుకోవట్లేదని అర్థం. నీ అంతటా నీవే నిన్ను నీవు చక్కబెట్టుకునే అంత తెలివితేటలు ఉన్నాయని నీకు నీవే చెప్పుకుంటున్నావు. కాబట్టి నీకు వదిలేస్తాడు దేవుడు. నీ తెలివితేటలతో నువ్వు చేసుకుంటావు, అప్పులైపోతావు. కాబట్టి ప్రియులారా, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. చెప్పండి అందరూ, ఏం ఇవ్వాలి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ప్రతి విషయంలో అది స్పష్టముగా మనం అలవాటు చేసుకోవాలి, సాధన చేయాలి. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. అది నేర్పించడం కోసం ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు. ఆ ఆలయంలో ఆయన మనలను ప్రథమ స్థానముగా కోరుకుంటూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అలాగున్న ప్రథమ స్థానంగా మనం ఆయనకి మారాలి. అందులో ఇవన్నీ భాగమని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏమిటనగా, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి పాయింట్ ఏమిటనగా, నీవు ఒక ప్రథమ ఫలముగా ప్రథమ స్థానం దేవునికి ఇచ్చే వ్యక్తిగా నీవు మారాలి అనేది మొదటి పాయింట్. ఏమండి? మలాకీ 1:10. పది ఒకటా చూడు. 10:1 తప్పు రాశానా? మలాకీలో దశమ భాగం గురించి ఉంటుంది చూడు, ఎక్కడ ఉందో అమ్మా? అది ఎక్కడుంది? అది 3:10. 1:10 రాశాను, పొరపాటు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలను మీ మీద కొమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశ వాకిండ్లు విప్పి మన మీద దీవెనల వర్షం కొమ్మరించాలని ఆశపడితే ఆయన చెప్పింది ఒకటే, 90 దగ్గర ఉంచుకో, 10 నాకు ఇచ్చి నన్ను శోధించు అన్నాడు అండి. ఆ మాట వింటామో వినమో అని పరీక్ష పెడతాడంతే. వినే వాళ్ళకు ఆశీర్వాదాలు ఇస్తాడు, వినకపోతే అసలు వీడికి నేనంటే ప్రథమ స్థానమే లేదని బాధపడతాడు, అందుకు మించేం లేదు. కాబట్టి ప్రియులారా, మనకి ఏమి నేర్పించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే మనలో ఆయన ప్రథమ స్థానమును కోరుకుంటూ ఉన్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అది మనకు నేర్పించాలనే మీరు అలాగూ చేసి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశ వాకిండ్లు విప్పి మిమ్మల్ని దీవెనల వర్షంతో దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మీకు చెబుతున్నా, నేను పాటిస్తున్నాను కాబట్టి చెబుతున్నాను, అందులో అనుమానం ఏం లేదు. దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏమిటనగా, మనము మందిరమునకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. అంతే ఏమండి? మనము దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నారు. ఉండి ఏం చూస్తున్నాడు? ఆయన వచ్చే ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తనను కనిపెడుతున్నాడట. అమ్మ ఏం చేస్తున్నాడంట? వచ్చే ప్రతి ఒక్కరి ప్రవర్తనను కనిపెడుతున్నాడంట. అంత అమాయకత్వం కాదు. దేవుని మందిరమునకు మనం వెళుతున్నాం అన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
అండి. రేపొద్దున్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అంతకు ముందు రోజే మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఏం చేయాలండి? శుద్ధీకరించుకోవాలి. నియామక కూటమునకు హాజరవ్వాలి, శుద్ధీకరణ కూటానికి హాజరవ్వాలి. మనల్ని మనం శుద్ధీకరించుకోవాలంటే ఆ వారం అంతా చేసిన తప్పులన్నీ వాక్యం అనే ఉదక స్నానంలో మనం శుద్ధీకరించుకొని దేవుడు మన ప్రవర్తనను చూస్తాడన్న భయముతో ఆరాధనలో పాలుపంపులు పొందాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మందిరంలో, ఆలయంలో కూర్చుండి. కాబట్టి ప్రియులారా, ఏదో క్యాజువల్గా వచ్చామండి ఆరాధనకి అలాగే రాకూడదండి. సిద్ధపడుతూ రావాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని రావాలి. యాకోబు తన భార్యలతో అన్నాడు, మనము బేతేలు దేవుని దగ్గరికి వెళ్ళుదాము, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అన్నాడు. శుచిపరుచుకోండి అంటే వాళ్ళు వెంటనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క అన్య దేవతల ఫోటోలు ఇచ్చేసారంట, భూమిలో పాతిపెట్టేశాడు. ఆభరణాలు ఇచ్చేసారంట, భూమిలో పాతిపెట్టేశాడు. వారు స్నానం చేసి వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు కట్టుకున్నారంట. అప్పుడు మందిరానికి వెళ్ళారంట. మనం మందిరానికి వెళ్ళే ముందు శుద్ధీకరణ చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మందిరానికి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మందిరానికి వచ్చే వాళ్ళలో వాళ్ళ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మందిరానికి వచ్చే వాళ్ళలో చాలామంది ఏం చేస్తున్నారంట తెలుసా? ధనాపేక్షులై వస్తున్నారంట. ఎలా వస్తున్నారంట? ధనాపేక్షులై వస్తున్నారంట. లంచములు తీసుకునేవారుగా వస్తున్నారంట మందిరానికి. అంటే మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేదంట. అది చాలా విచారకరమని దేవుడు వాక్యంలో చెప్పాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన లంచం తీసుకునే ప్రవర్తనగా ఉందా? దేవుడు కోప్పడతాడు సుమి. నీ ప్రవర్తన ధనాపేక్ష కలిగిందిగా ఉందా? దేవుడు కోప్పడతాడు సుమి. నీ ప్రవర్తన సరిచూసుకుని వెళ్ళు మందిరానికి, ప్రవర్తన చక్కబెట్టుకుని వెళ్ళు మందిరానికి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా చూడండి, 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ కుమారుల దగ్గర లేదు అని చెప్తున్నారు. వాళ్ళు మాకు ఒక రాజును పెట్టు, నీ కుమారులు నీకులాగా ప్రవర్తించట్లేదు అని వాళ్ళందరూ ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మందిరానికి వస్తున్న మనం మన ప్రవర్తన మంచిగానే ఉండొచ్చును. మన పిల్లల ప్రవర్తన బాగోలేకపోయినా మనం దాన్ని మన గమనంలోకి తీసుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. సమూయేలుకు వంక పెట్టడానికి ఎవరు సరిపోడు? ఏమన్నా సరిపోతారా? సమూయేలుని మాట అంటానికి ఎవరైనా సరిపోతారండి? ఎవరు సరిపోరు. సమూయేలు చిన్ననాటి నుంచి వృద్ధుడైపోయే వరకు ఏమంటే అతడి మీద ఒక మాట అంటానికి ఎవడు సరిపోడు. అంత పర్ఫెక్ట్గా, పరిశుద్ధంగా, మంచిగా ప్రవర్తించాడు. అద్భుతమైన దాను మొదలుకుని బయర్షెబా వరకు సమూయేలు అంటే పెద్ద పేరు. అలాంటి ఆయన కొడుకును పుట్టిన కొడుకులు ఏం చేస్తున్నారంట? లంచాలు తీసుకోవడం, ఇంకేం చేస్తున్నారంటండి? ధనాపేక్ష, డబ్బులు బాగా సంపాదించుకోవడం, దుర్మార్గంగా తయారయ్యారంట. అప్పుడు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, నీ ప్రవర్తన నీ కుమారుల దగ్గర లేదు. నీ కుమార్తెలు నీవు మాకు నీ జీవితకాలం అంతా న్యాయాధిపతిగా ఉన్నావు, నీ వరకు ఓకే. నీ పిల్లలు లంచగొండులై ధనాపేక్షకులై ఉంటే వాళ్ళు మా మీద న్యాయాధిపతులుగా ఉండటానికి వీలు లేదు. సకల జనుల మర్యాద చెప్పిన మాకు రాజుని పెట్టని అడుగుతున్నారు. దేవుడు రాజ్యాన్ని కాదని మాకు కూడా రాజుని పెట్టి అంటున్నారు. అలాగే అడుగుతానికి కారణం ఎవరా? పిల్లల కారణం. కాబట్టి ప్రియులారా, మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థనలు చేయాలి. వాళ్ళ ప్రవర్తన విషయంలో మనం దేవుని దగ్గర లెక్క చెప్పాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మనం దేవుని మందిరంలోకి పోయినప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తన, మన పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే యోబు గారు అంటాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దమ్ముండి అలా మాట చెప్తాయి. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అన్నాడంటే అసలు నిందించేలాగా అతగాడు ప్రవర్తించడం, అంత పర్ఫెక్ట్గా ఉంటాడు అనమాట. అందుకని నేను ఎలా ప్రవర్తించానో ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపనంతగా నేను సిద్ధపడ్డాను. నా హృదయము నన్ను నిందించదు అని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు.
కాబట్టి ప్రియులారా, మీరేం చేస్తున్నారో మీ భర్తకు తెలియపోవచ్చు, మీరేం చేస్తున్నారో మీ పిల్లలకి, మీ కుమారుడికి తెలియపోవచ్చు, మీరేం చేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీరేం చేస్తున్నారో మీరు హృదయానికి తెలుసు. తెలుసా తెలీదా? మీరేం చేస్తున్నారో మీ హృదయానికి తెలుసు. మీ హృదయమే మిమ్మల్ని నిందించలేనంతగా మీ ప్రవర్తన ఉండాలని చెప్తున్నాడు. మన హృదయం మనల్ని నిందించట్లేదని అంటే మనము నిందించేలాగా ప్రవర్తించలేదు, అంతే. కరెక్ట్గా ఉంటున్నాం. అప్పుడు మన హృదయం మనల్ని ఎందుకు నిందించదే కదా? భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, వాళ్ళు చాలా మంచిది మా అమ్మ, చాలా మంచిది నా భార్య అనుకుంటాడు ఆయన. ఆయన తెలియకుండా ఏమన్నా పొరపాట్లు చేసినా ఆయన తెలియదు, కానీ నీ హృదయానికి తెలుసుగా నువ్వేం పొరపాటు చేస్తున్నావో. ఆయనకి తెలియకుండా నువ్వేం పొరపాటు చేస్తున్నావు కొడుకు తెలియకుండా నీ హృదయానికి తెలుసుగా. అసలు నీ హృదయమే నువ్వు నిందించట్లేదంటే ఏంటి అర్థం? నీవు అంత కరెక్ట్గా దేవునికి అనుకూలంగా ఉంటేనే నీ హృదయం నన్ను నిందించదు. యోబు గారు అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు, నా హృదయము నన్ను, నా ప్రవర్తన అంతటి విషయం నా హృదయం నన్ను నిందించదు అన్నాడు. చూడండి యోబు 27:6, కీర్తన 15:2, అదొకరు ఇదొకరు తీయండి. యోబు 27:6, నా నీతిని వెనుక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపలేనంతగా నేను జాగ్రత్త పడుతున్నాను నా ప్రవర్తన విషయంలో అంటూ చెప్తున్నాడు. అలాగే కీర్తనకారుడు 15:2 అంటాడు, నేను యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాను అంటాడు. అమ్మా అంతేనా? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడంటండి? యథార్థమైన ప్రవర్తన నేను కలిగి ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, ఇప్పుడు మన వైపు చూడండి. నీ భర్త నీ ప్రవర్తనను చూసి ఆనందపడుతున్నాడంటే ఎంత మంచి భార్య కదా, అవునంటారా కదంటారా? ఒక భర్త తన భార్య ప్రవర్తన చూసి ఏడుతున్నాడంటే ఆయనకి ఇష్టంగా ఉండలేదని అర్థం కదా. బాధపడుతున్నాడంటే ఇష్టంగా లేదు, ఉండలేదు ఆవిడ ప్రవర్తన అని అర్థం. ఆ భర్తే భార్యను చూసి ఆనందపడిపోయి సంతోషపడిపోయి, ఇలాంటి భార్య ప్రభువా నీకు స్తోత్రనైనా, ఇలాంటి భార్యని ఇచ్చామని ప్రార్థన చేసుకుంటున్నాడంటే ఆమె ప్రవర్తన ఎంత బాగున్నట్టో కదా. ఏమండి, బాగున్నట్టో కదా. ఆ భర్తే ఆనందపడేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే దేవుడు కూడా చెప్తున్నాడు, నీ ప్రవర్తన చూసి నేను ఆనందపడేలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ ప్రవర్తన నా ప్రవర్తన చూసి దేవుడు ఆనందపడాలంట. అలాగే మనం ప్రవర్తించాలంట. అలాగే మనం ప్రవర్తించాలంటే ముందు మన హృదయం మన ప్రవర్తనను నిందించలేనంతగా మనం దానికి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి కీర్తన 37:23 చెప్తున్నాడు, ఆయన మన ప్రవర్తన చూసి ఆనందిస్తాడటండి. ఆయన ఆనందించును. ఏంటి, మన ప్రవర్తన ఎవరికి ఆనందంగా ఉండాలి? అరే మన ప్రవర్తన చూసి ఎవరు ఆనందపడాలి చెప్పండి? ఎవరు ఆనందపడాలి? బయటికి వెళ్ళండి. మన ప్రవర్తన చూసి ఎవరు ఆనందపడాలి చెప్పండి? దేవుడే ఆనందపడేలాగా మన ప్రవర్తన ఉండాలి అని చెప్తున్నాడు. ఏమండి, మన ప్రవర్తన ఇతరులకు ఆనందం కలిగించేదిగా ఉండకూడదు. ఏమండి, మన ప్రవర్తన ఎవరికో ఆనందం కలిగించడానికి మనం ప్రయాసపడకూడదు. మన ప్రవర్తన మొదటగా దేవునికి ఆనందం కలిగించేదిగా ఉండాలి. మన ప్రవర్తన నీ భర్తకు ఆనందం కలిగించేదిగా ఉండాలి. నీ ప్రవర్తన నీ కుటుంబస్తులకు ఆనందం కలిగించేదిగా ఉండాలి. నీ ప్రవర్తన నీ సంఘస్థులకు ఆనందం కలిగించేదిగా ఉండాలి. నీ ప్రవర్తన నీ దైవ సేవకునికి ఆనందం కలిగించేదిగా ఉండాలి. మొట్టమొదట ఈ అన్నిటికన్నా ఫస్ట్ నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవునికి ఆనందం కలిగించేదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన పరిశుద్ధాలయంలో ఉండి ఈ పాఠాలన్నీ మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ప్రవర్తన అంతటి యందు ఆయన ఆనందించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సామెతలు 3:6 చెప్పాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన ఆనందపడతాడు. ఏమండి, నీ ప్రవర్తన అంతటి మీద అధికారం నీదే. ఏమండి, నీదే అధికారం, నీ ఇష్టమే, నువ్వేమనుకుంటే అది చేస్తావు, ఎవడ మాట వినవు. ఇంకా నీ ప్రవర్తన మీద ఆయనకి ఆనందం ఏముంటుంది? ఉంటుందా? ఏ పని చేయాలన్నా, ప్రభువా ఈ పని చేయొచ్చా, చేయమంటావా? ప్రభువా ఇక్కడికి వెళ్ళమంటావా? ప్రభువా ఇది చేయమంటావా? ఏం చేయమంటావు? ఈ పని, ఈ సమస్య నా ముందు ఉంది, నీ చిత్తం ఏంటని దేవుణ్ణి అడిగి ఆయన అధికారానికి, మన ప్రవర్తన అంతటి విషయంలో ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? దేవుని అధికారానికి ఒప్పుకుని ఆయన రాజుగా హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన్ని అడిగి ఆయన అధికారానికి లోబడి మనం ప్రవర్తించే బిడ్డలమైతే ఆయన ఆనందపడిపోతే ఏం చేస్తారు? ఆనందపడిపోతాడు, సంతోషపడిపోతాడు. మన ప్రవర్తన అంతటి మీద అధికారం దేవుడికి ఇచ్చామా?
లేకపోతే నీ ప్రవర్తన అంతరం మీద నీదే అధికారమా? చూడండి మాట చూడండి అమ్మా. ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఆయన అధికారానికి ఒప్పుకో. ఎప్పుడు ప్రార్థన పెట్టాలో నీ చిత్తమే అండి, ఏ రోజు పెట్టాలో నీ చిత్తమే, ఏ టైంకి పెట్టాలో నీ చిత్తమే, అన్నీ కూడా ముందే ఫిక్స్ చేసుకుంటావు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మరి పాస్టర్ గారు ప్రార్థన పెట్టాలండి అంటారు. అంటే పాస్టర్ గారు అంటాడు, అమ్మా ఎప్పుడు పెట్టాలమ్మా? అప్పుడు డేట్ మీరే చెప్తారు, టైం మీరే చెప్తారు, అన్నీ మీరే చెప్తారు. ఎవరన్నట్టు మీరే పెట్టాలి పాస్టర్ గారు అంటారు. ఉత్తిది అన్నీ ముందే అయిపోయినాయి, అన్నీ ముందు అయిపోయినాయి. అన్నీ నీ చిత్తమే, అన్నీ నీ ఇష్టమే. దేవుడి అధికారం ఏమి లేదు, దేవుడి అధికారానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ పై మాటకి అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయాలి. అన్నీ ముందే చేసేసుకుంటావు అండి, అన్నీ ముందు అయిపోతాయి. పాస్టర్ గారు రాకముందే ఏమేం చేయాలి అన్నీ చేసేసుకుంటావు, అన్నీ నీ ఇష్టమే. పై మాటకు వచ్చి పాస్టర్ గారు మీరే ప్రార్థన చేయాలండి అని అంటావు అంతే. ఆయన అధికారమునకు ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మంచి రోజులు చెడ్డ రోజులు లేవు సార్, అన్నీ మంచిగా. అలాగే నిజమే అన్న వాళ్ళు స్తోత్రం చెప్పచ్చుగా, అలాగా చూస్తున్నారు అంటే మీకు ఇంకా మంచి రోజులు చెడ్డ రోజులు ఉన్నాయి కదా. మంచి రోజులు చెడ్డ రోజులు లేవండి, అన్ని మంచి రోజులే. ఫలానా టైం అలాగే ఉండదండి, అంత టైం అంతా మంచిదే. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. యేసు నామంలో చేసుకుంటే చాలు, పరిశుద్ధం, ఇంకేం అక్కర్లా. కాబట్టి ప్రియులరా, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడం నేర్చుకుంటే ఆయన ఆనందపడతాడు. చూడండి 16-17, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. మన ప్రవర్తనను ఎవరు కనిపెడతారా? మనమే కనిపెట్టుకోవాలి. ఎవడో ఇంకొకటి కనిపెట్టి, అమ్మాయి నువ్వు అలాగే వెళ్తున్నావు ఏంటమ్మాయి, 5లోకి వెళ్ళావు ఎందుకు, తప్పు కదా 5లోకి వెళ్ళకో అని మనల్ని ఇంకొకటి చెప్పాక మనం అప్పుడు కళ్ళు తెరిచి, అలాగండి 5లోకి వెళ్ళకూడదండి, నాకు తెలియక వెళ్ళానండి, అలా కాదు. అన్నీ తెలిసి మనకి వాళ్ళు ఎవరో చెప్పాక మళ్ళీ నాకేం తెలదన్నట్టు బిల్డప్ కోసం మనం అలా మాట్లాడి అప్పుడు మనం 5లోకి వెళ్ళకుండా, అలా కాదు. ముందే మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకుని జాగ్రత్తగా బతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మహాభక్తుడే ఏమండి, దినమునకు 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థన చేసి రాత్రులంతా వాక్యాన్ని ధ్యానం చేసి అంత భక్తిపరుడే అండి. ఒక తప్పు చేసేసాడు, ఆ తప్పుని కనిపెట్టుకుని ఇంకో తప్పు చేసేసాడు అండి. ఏమి ఎరగనట్టు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు నాతాన ప్రవక్తతో మాట్లాడి, వెళ్ళు జాగ్రత్తగా చెప్పు రాజుకి అని చెప్తే నాతాన ప్రవక్త వచ్చి డైరెక్ట్గా నువ్వే అని అనకుండా, మన రాజ్యంలో ఒకడు ఇలాగ చేశాడు, మరి అడిగి న్యాయం మీరే చెప్పాలి రాజు కదా అని నాతాన ప్రవక్త చెప్తే, దావీదు అన్నాడు సింహాసనం మీద కూర్చుని, వాడు ఎవడో వాడికి మరణ శిక్ష తగును అని తీర్పిచ్చేశాడు. ఆ మనుషుడు ఎవడో కాదు నువ్వే అన్నాడు అప్పుడు నాతాన ప్రవక్త. అప్పుడు మబ్బిడిపోయింది దావీదుకి, అర్థమైపోయింది మ్యాటర్. ఆయన వచ్చి చెప్పాక మబ్బిడిపోతే మరి నీ ప్రవర్తన నువ్వే ఇప్పుడు కనిపెట్టుకున్నావు? కనిపెట్టుకోలేదుగా. తప్పు చేసావు కానీ తప్పు చేయనట్టుగా బిల్డప్ ఇచ్చావుగా ఏమండి. అప్పుడు సింహాసనం గోనె పట్ట కట్టుకొని కన్నీరు గార్చి, అయ్యో ప్రభువా నేను తప్పు చేశాను, నేను క్షమించి మన్నించాను. అప్పుడైనా ఒప్పుకున్నాడు, మరలా రక్షణ ఆనందాన్ని సంపాదించుకున్నాడు, మరలా దేవుని దగ్గర స్థానాన్ని కాపాడుకున్నాడు. అప్పుడైనా ఏమండి, అంత ప్రార్థనాపరుడికే తన ప్రవర్తన తాను కనిపెట్టుకోవడం చేత కాకపోతే మనలాంటి వాళ్ళం ఏపాటి ఏమండి. మనం ఎంతో జాగ్రత్తగా మన ప్రవర్తనను మనమే ఏం చేసుకోవాలంట, కనిపెట్టుకోవడం నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఈ రోజంతా అయ్యాక రాత్రి పడుకునే ముందు కూర్చొని, ఈ రోజంతా ఏమన్నా పొరపాటు చేశానా, ఏమన్నా చూడకుండా చేశానా, మాట్లాడకుండా మాట్లాడినా, ఏమన్నా పొరపాటు పాపం చేశానని ఒకసారి మనమే గుర్తు చేసుకుని మన ప్రవర్తన మనమే కనిపెట్టుకుని, ఏదైనా పొరపాటు మనకు అనిపిస్తే ప్రభు క్షమించిన అయినా మళ్ళీ అలా చేయకుండా కాపాడు ప్రభు అని మనమే సరి చేసుకుంటాం. చేతనైతే మనకు ఇంకోటి చెప్పక్కర్లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగున తన ప్రవర్తనను తానే కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును కాపాడేసుకుంటాడు, ఆడే ఇంకొకటి ఎవరు చెప్పక్కర్లేకుండా. అలాగున మనము నీతి ప్రవర్తన కలిగి ఉండాలన్నాడు. 1 కొరింథీ 15:34లో, యాకోబు పత్రిక 3:13లో మనము యోగ్య ప్రవర్తన కలిగి ఉండాలన్నాడు. తీయక్కర్లేదు. మనం మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని నేర్పిస్తాడు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉండి తన విశ్వాసులను తన ప్రజలను ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన మొదటి స్థానం నాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. రెండవది ఏం కోరుకుంటున్నారు? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాడు. 3వ పాయింట్కి వచ్చింది, గబగబా వెళ్ళిపోదాం. ఏమంటే 3వ పాయింట్, కీర్తన 36:8, మందిరములోని సమృద్ధి వలన. మందిరంలో ఏముందటండి? మందిరంలో ఏముందటండి? సమృద్ధి అనండి. మందిరంలో ఏముందంట? సమృద్ధి చేత మనలను సంతృప్తి పరుస్తున్నాడంట. నీ మందిరం యొక్క సమృద్ధి వలన
వారు సంతృప్తి పొందుచున్నారు. ప్రియులారా, ఆయన మందిరంలో కూర్చుని, పరిశుద్ధాలయంలో కూర్చుని వచ్చిన తన బిడ్డలందరికీ సమృద్ధి చేత సంతృప్తి పరచాలని ఆశపడుతున్నాడు. మనకి సమృద్ధిని వలన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనకి సమృద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? సమృద్ధి ఉండాలి. సమృద్ధి దేనిలో ఉండాలి? ఒక 4-5 రకాలుగా చెప్పాడు. మొదటిది మనకి భోజనం సమృద్ధిగా. ఏంటిది? అర్ధాకలి అన్నట్టు కాకుండా, సగం సగం అన్నట్టు కాకుండా సమృద్ధిగా భోజనం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షారసం మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. 2 దినవృత్తాంతాలు 31:10 సమృద్ధిగా భోజనము చేసిన మిగిలిపోతుందంట. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, సమృద్ధిగా భోజనం చేసినా మిగిలిపోతుందంట. అలాగున యేసుప్రభు ఏదన్నా చేస్తే మిగిలిపోయేలా చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెట్టారు. పెడితే 5,000 మంది పురుషులు కూర్చున్నారని, ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో అండి అవన్నీ లెక్కలు. అందరూ కూర్చోండి. 2 దినవృత్తాంతాలు 31:10 యెహోవా మందిరంలోనికి. ఓకే, సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగిలిపోతుందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మిగిలిపోతుందంట. కాబట్టి ప్రియులారా, ఆయన 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు విరచడం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచడం మొదలు పెడితే అందరూ తినేసాక మిగిలిపోయిందంట. మిగిలిపోయాక వదిలేమనలేదు ప్రభు. మళ్ళీ ఏమన్నారు? మిగిలిన ముక్కలు గంపలో ఎత్తండి అన్నాడు. వేస్ట్ చేస్తాం ఆయనకి ఇష్టం ఉండదు. 12 గంపలు అయినాడు మళ్ళీ అందరూ తినేగా. అంత సమృద్ధిని ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలోకి వచ్చే బిడ్డలకు దేవుడు భోజనం సమృద్ధిగా మిగిలిపోయేలాగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు అండి. అది అలా పెట్టండి. తర్వాత యెషయా గ్రంథం 33:6 దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డలకి ఆయన బుద్ధి జ్ఞానములో సమృద్ధిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏమి ఇవ్వాలంటండి? ఆ మందిరానికి వచ్చే ప్రతి బిడ్డకి ఆయన బుద్ధిని, జ్ఞానమును సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతున్నాడంట. కాబట్టి మనం మందిరానికి వస్తున్న మనకి ఏం కావాలి? బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి. అది సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అమ్మ దొరికిందా? బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమృద్ధిగా మనలను నింపి ఏం నేర్పిస్తున్నాడు మనకే? ఇప్పుడు ఈ అమ్మకి సమృద్ధి ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఈ పక్క అమ్మకి సమృద్ధి లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తున్నాడు? ఆమె సమృద్ధి ఈమె అక్కర్లో ఉపయోగపడాలంట. తర్వాత 2-3 నెలలకి ఆవిడికి అక్కర వచ్చింది, ఈవిడికి సమృద్ధి ఉందంట. అప్పుడు ఈవిడి సమృద్ధి ఆవిడ అక్కరకు ఉపయోగపడాలంట. అలాగే సంఘంలో ఒకరి సమృద్ధి ఇంకొకరి అక్కరలో ఉపయోగపడేటట్టుగా అందరికీ మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అని చెప్పేసి రాసిపెట్టారు. చదవండి అన్నమాట. 2 కొరింథీ 8:15 వీరి సమృద్ధి వారి అక్కరకును, వారి సమృద్ధి వీరి అక్కరకును ఉపయోగపడాలని సమృద్ధినిస్తున్నాడు అన్నాడు. దేవుడు నిన్ను దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పేసి ఇంట్లో దాచేసుకోకుండా, సంఘంలో ఎవరన్నా లోటు అక్కర ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా నీ దృష్టికి వస్తే నీ సమృద్ధిలో నుంచి వారి అక్కర తీర్చడానికి ఇష్టపడు. రేపొద్దున నీకు అక్కర వస్తుంది, అప్పుడు వాళ్ళ సమృద్ధి నుంచి నీకు ఇస్తారని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ఫిలిప్పీ పత్రిక 1:20 చెప్తున్నాడు, ఆత్మలో సంతృప్తి. ఏమిటండి? శారీరకంగా భోజనం విషయంలో సంతృప్తిగా భోజనం మిగిలిపోయేలాగా, అలాగే ఆత్మలో కూడా ఏంటంటే, ఆత్మలో యేసుక్రీస్తు యొక్క ఆత్మనకు సమృద్ధిగా. అంతే, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అంటాడు. కాబట్టి మనం ఆత్మలో కూడా ఏం సంపాదించాలి? సమృద్ధిని సంపాదించాలి. ఆత్మీయంగా ఎదగాలి, మిగిలిపోయేలాగా సమృద్ధిగా ఆత్మ నింపుదలను మనం కలిగిన వాళ్ళంగా మనల్ని ఆత్మతో నింపాలని దేవుడు తన పరిశుద్ధాలయంలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ యవనస్తులు కళ్ళకంటారు, మీ వృద్ధులు దర్శనాలు చెప్తారు, అంత్యకాలంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. ఆయన కోరుకుంటున్నాడు మన అందరినీ ఆత్మలో సమృద్ధిగా నింపాలని. దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథంలో 1000 మూరలు నడిపించాడంట, చీలమండలో వచ్చిందంట నీళ్ళు. ఇంకో 1000 మూరలు నడిపించాడంట, మోకాళ్ళలో వచ్చిందంట. ఇంకో 1000 మూరలు నడిపితే నడుములో వచ్చిందంట. ఇంకో 1000 మూరలు నడిపితే పీకలో వచ్చిందంట. ఇంకో 1000 మూరలు నడవంటే ఇక నడవలేక, ఈత కొట్టలేక అది ఎలాగ తీసుకెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోవాడంట కొట్టుకుంటా. అక్కడ దాకా నడిపించాడంట. అలాగున పరిశుద్ధాత్మ ప్రవాహంలో మనం కొట్టుకుపోయేలాగా ఆ ఆత్మ మనకి సమృద్ధిగా కలిగింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆత్మచేత నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, కొలస్సీ పత్రిక 3:16 వాక్య సమృద్ధి అన్నాడు. ఏమిటండి?
ఆత్మలో సమృద్ధి, అలాగే వాక్యములో కూడా సమృద్ధి అయిన వాక్యాన్ని మీకు ఇవ్వాలని తన భక్తులను ఆయన అభిషేకించి ఆయన వాక్కునిచ్చి పంపించి వాక్యం సమృద్ధిగా ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏమండి, దొరికిందమ్మా? వాక్యము సమృద్ధి అన్నాడు. ఏమండి, అలా తర్వాత 2 పేతురు 1:11 మనం ఎలాగున్న వాక్య సమృద్ధి కలిగిన వాళ్ళమై, ఆత్మ సమృద్ధిని కలిగిన వాళ్ళమై, మన సమృద్ధిలో ఇతరులకు అక్కరలో పాలుపంపులు ఇస్తూ బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలిగిన వాళ్ళమై, భోజన విషయంలో సమృద్ధి కలిగిన వాళ్ళమై, చివరికి మనకి ఏ సమృద్ధి కావాలని ఆశపడుతున్నాడంటే నిత్య రాజ్యములో సమృద్ధిగా ప్రవేశం మీకు కలగాలని మిమ్మల్ని సిద్ధపరచడానికి ఆయన పరిశుద్ధాలయంలో కూర్చున్నాడని చెప్తున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు ఎలా కలగాలి? ప్రవేశం ఎలా కలగాలంట? సమృద్ధిగా ప్రవేశము పరలోక రాజ్యంలో మనకు కలగాలని ఆయన మనల్ని సిద్ధపరచడానికి వచ్చి ఆయన ఆలయంలో కూర్చున్నాడంట. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? యెహోవా తన పరిశుద్ధాలయం మందు ఉన్నారు, ఉండి ఏం చేస్తున్నారు? ప్రథమ స్థానం తనకి ప్రథమ స్థానం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. 2వ పాయింట్ ఏమిటి చెప్పండి? మన ప్రవర్తనను ఆయన జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. 3వ పాయింట్ ఏంటి చెప్పండి? మందిరంలో సమృద్ధి చేత మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. 4వ పాయింట్, మనకి ఏదైనా కష్టం వస్తే, మనకి ఏదైనా క్లిష్ట పరిస్థితులు మనకి వస్తే, మనకి ఏదైనా ఎదురుగా పెద్ద పర్వతం అడ్డుగా వస్తే మనం మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలని నేర్పిస్తున్నాడు. మీకు జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఏం చేయాలి? ఏమండి, జీవితంలో ఏదైనా కష్టం వచ్చేసింది, దుఃఖం వచ్చేస్తుంది, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? మందిరంలో ప్రార్థన చేసుకోమని నేర్పిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. రబ్షాకే అనేవాడు వచ్చి హిజ్కియా అనే రాజుకి ఏమండి చెబుతున్నాడు. రబ్షాకే అనే రాజు దగ్గర రబ్షాకే పలికిన మాటలు, సన్హెరీబ్ అనే రాజు దగ్గర రబ్షాకే అనేవాడు పనిచేస్తాడు. ఈ రబ్షాకే వచ్చి యూదుల భాషలోనే మాట్లాడుతూ చాలా దుర్భాషలాడి, మీ దేవుడు మమ్మల్ని ఏమి ఆపలేడు, మిమ్మల్ని నాశనం చేసేస్తాం, మిమ్మల్ని ఓడించేస్తాం, సన్హెరీబుకు వ్యతిరేకంగా ఎవడో నిలబడలేడు అని రబ్షాకే చాలా దుర్భాషలాడాడు. ఆ మాటలన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకొని వచ్చి రాజు అయిన హిజ్కియాకి ఇచ్చారు. ఇస్తే ఆయన ఆ మాటలు చదువుకొని వస్త్రములు చింపుకొని ఆయన గోనెపట్ట ధరించుకుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థనలోకి ఉండిపోయాడు. ప్రభువా, ఈ దినము చాలా దుర్దినం, గర్భవతికి గర్భం రోజుల దగ్గరికి వచ్చినట్టు కానీ కనటానికి వచ్చే శక్తి చాలట్లేదు అన్నట్టుగా మా పరిస్థితి అయిపోయింది. ప్రభువా, నువ్వే కాపాడాలి ప్రభువా, నిన్ను దూషిస్తున్నాడు, మమ్మల్ని కూడా దూషిస్తున్నాడు వాడు అని అంటే దేవుడు అన్నాడా, నాన్న నువ్వు సైలెంట్గా ఉండు, అతడికి నేను ఒక వదంతి పుట్టించి అతడి రాజ్యంలోకి వెళ్ళిపోయేలా చేస్తాను, అతడి వలన మీకు ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానులే అన్నాడు దేవుడు. నువ్వు అలాగ ఉండన్నాడు. ఒక్క దూతను పంపాడు. తెల్లారేపటికి ఏమైందండి? 180,000 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే అతడు తన రాజ్యం, తన దేశం వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకులే అతడు తన ఊరు వెళ్ళిపోయి మొక్కుకుంటుంటే తలకై తీసేసి చంపేశారు వాళ్ళ కొడుకులే. ఆ రకంగా అతన్ని దేవుడు నిర్మూలించాడు. ఆ రాజ్యాన్ని వీళ్ళ మీద విజయం పొందకుండా వీళ్ళకే దేవుడు విజయాన్ని ఇచ్చాడు, కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాడు. కాబట్టి ప్రియులారా, మనకి ఏదైనా బాగా కష్టం వచ్చేస్తే ఏం చేయాలి? ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థనలు చేసుకుని ఆ కష్టంలో నుంచి బయటపడాలని నేర్పిస్తున్నాడు. ఆ కష్టంలో నువ్వు పెట్టుకున్న మొర వినటం కోసం ఆయన మందిరంలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాడు. మీకు 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 ఎవరెవరికి ఏమేం కష్టం ఉందో నాకు తెలియదు. మీ కష్టం ఆయనకి చెప్పుకుంటానికి ఆయన ఆలయంలో వచ్చి పరిశుద్ధాలయం అందు ఆయన కూర్చున్నాడు, ఉన్నాడు. ఎందుకు? నీ కష్టాన్ని విని నిన్ను బయటపడేయటానికి. కాబట్టి మన కష్టం ఎవరికి చెప్పుకుందాం? పక్కింటి అమ్మకి చెప్పుకొని, ఎదురింటి అమ్మకి చెప్పుకొని, బంధువులకు చెప్పుకొని, స్నేహితులకు చెప్పుకొని, వాళ్ళకి చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకొని, వీళ్ళందరూ నవ్వుకున్నాక అప్పుడు మందిరం గొప్పం కాదు. నీ కష్టం రాగానే బట్టలు చింపుకున్నాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, మందిరంలోకి పోయాడు, ఉపవాసం ఉన్నాడు. ప్రభువా నువ్వే దిక్కు, నేను ఎదురు చేయి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఒక్క దూతను పంపి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. కాబట్టి ప్రియులారా, ఆయనకి చెప్పుకోండి, ఆయన అందుకని వచ్చి కూర్చున్నాడు అనే పాఠాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 5వ పాయింట్ ఏమిటనగా యెషయా గ్రంథం 56:7 ఆయన మందిరంలో వారిని ఆనందింపజేస్తాడు. అండ్ ఏం చేస్తాడు? ఆయన మందిరంలో వారిని ఏం చేస్తాడంట?
ఆనందింపచేస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు? నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదని. మనల్ని యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉండి ఏం చేస్తున్నాడంట? తన ఆలయంలోకి వచ్చిన బిడ్డలను ఆనందింపచేస్తాడంట, సంతోషింపజేస్తాడంట. చూడండి, కీర్తన గ్రంథం 16:11 చెప్పాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. నెహెమ్యా 8:10 చెప్పాడు, దేవుని యందు ఆనందించండి అన్నాడు. మందిరానికి వచ్చి మన అందరం ఎవరి యందు ఆనందించాలా? మందిరానికి వచ్చి మన అందరం ఎవరి యందు ఆనందించాలి? మాకున్న బంగారాన్ని బట్టి ఆనందిస్తున్నాం, మాకున్న డబ్బులను బట్టి ఆనందిస్తున్నాం, మాకున్న ఆస్తిపాస్తులను బట్టి ఆనందిస్తున్నాం, మాకున్న ఆధిక్యతలను బట్టి ఆనందిస్తున్నాం, మాకున్న పదవులను బట్టి ఆనందిస్తున్నాం, మాకున్న ఉద్యోగాన్ని బట్టి ఆనందిస్తున్నాం. ఇది కాదురా బాబు, నీ దేవుణ్ణి బట్టి ఆనందించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి ఆనందించాలంట? మా దేవుణ్ణి బట్టి ఆనందించేలాగా మిమ్మల్ని ఆనందింపజేస్తాను అంటున్నాడు. అలాగే కీర్తన 5:11 చెప్పాడు, ఆయన కాపుదలను బట్టి ఆనందించమని చెప్తున్నాడు. ఏంటి, దేన్ని బట్టి ఆనందించాలంట? మనం ఇంట్లోంచి బయటకు వస్తున్నాం, మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్తున్నాం, మన చుట్టూ ఆయన దూతలను పెడుతున్నాడు, కాపాడుతున్నాడు, కృపాక్షేమాలు ఇస్తున్నాడు. మనకు చుట్టూ ఏ అపాయం రాకుండా మనలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు కదా. ఆ కాపుదలను బట్టి ఆనందించమంటున్నాడు మందిరంలో. ఏమండి, కీర్తన 31:7 చెప్తున్నాడు, ఆయన కృపను బట్టి ఆనందించండి అన్నాడు. ఎందుని బట్టి ఆనందించాలి చెప్పండి? దేన్ని బట్టి ఆనందించాలి? చెప్పండి? ఆయన కృపను బట్టి ఆనందించాలి, ఆయన యొక్క కాపుదలను బట్టి ఆనందించాలి, ఆయన యందు ఆనందించాలి, ఆ మందిరంలో సంపూర్ణ సంతోషం చేత ఆనందించాలి. ఆయన మందిరంలో ఈ పాయింట్ల మీద మనలను ఆయన ఆనందింపచేస్తానన్నాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 6వ పాయింట్ ఏమిటనగా కీర్తన గ్రంథం 4:6 ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడట. మందిరంలో ఏం చేస్తాడంటండి? ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేస్తాడని చెప్పి రాయబడుతూ ఉంది. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. తన మందిరంలో ఉన్నటువంటి బిడ్డలకి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా సన్నిధి కాంతి మన మీద పడితే ఏమవుతుందంటే మనకి సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకేం కలుగుతుంది చెప్పండి? ఆయన సన్నిధి కాంతి మన మీద పడినప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. చూడండి, ఆ మాట సంఖ్యాకాండం 6:26 చెప్పాడు, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక అని ఇశ్రాయేలును యాజకుడు దీవించాలంట. అలాగే దీవించమని చెప్పాడు. కాబట్టి ఆయన సన్నిధి కాంతి మన మీద పడుట వలన మనకేం కలగాలటండి? సమాధానము కలగాలి. అత్తగారికి కోడలకి పడతలేదనుకోండి, ఆ మందిరంలో ఆయన సన్నిధి కాంతి వారి మీద పడగా వారిద్దరికి మధ్యలో ఏమైపోద్ది? సమాధానం వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రేమ వచ్చేస్తుంది, ఆ గొడవలు పోతాయి. సమాధానము కలుగుట కొరకు ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి అన్నాడు. అక్క చెల్లికి పడతలేదనుకోండి, సమాధానం. అందరితోనూ మనం ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండినట్లుగా ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసే దేవుడు. అందుకని ఆయన తన పరిశుద్ధాలయమందు ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన పరిశుద్ధాలయమందు ఏం చేస్తున్నారు? సమాధానము లేని వారికి తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి ఏమిస్తున్నారంట? సమాధానమును కలుగజేస్తూ ఉన్నారని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనకి అందరికీ ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒకవేళ కోపం ఉందనుకోండి, అత్తగారి మీద కోపం తీసేసుకోండి, క్షమాపణ హృదయం దేవుణ్ణి అడగండి, ఇస్తాడు. పొద్దున్నే గొడవ అయిందనుకోండి, సాయంత్రం వెళ్ళి మాట్లాడండి, సమాధాన పడండి. ఆ సమాధానం ఇవ్వటానికి దేవుడు వచ్చాడట. కాబట్టి ప్రియులారా, నేను నా చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి చెబుతున్నాను. ఎవరో ఆయన తన సన్నిధి ఏమండి మన మీద కాంతి ప్రకాశింపజేసి మనకేమిస్తున్నాడంట? సమాధానం ఇస్తున్నాడంటండి. నేను చిన్నప్పుడు మా అమ్మగారు మా నానమ్మ గారికి అన్నం వండగానే ఫస్ట్ వేడివేడిగా పట్టుకెళ్ళి ఆవిడికి పెట్టి తర్వాత మాకు పెట్టి అప్పుడు వాళ్ళిద్దరు తినేవారు, ఆఖరిలో తినేవారు అనమాట. ఒకవేళ మా మామ ఏదన్నా నన్ను ఇలాగ అన్నారు కదా అని కోపం పెట్టుకోకుండా మళ్ళీ పొద్దున్న ఏదైనా అన్నారు అనుకోండి, పెద్దోళ్ళు కదా, ఏవిడి పెట్టినా ఆవిడ ఏదో అంటుంది, బిడ్డవులే ఏదో అంటారు పెద్దోళ్ళు, ఇంకా ఇష్టం అంతే. ఏదైనా అన్నా మళ్ళీ సాయంత్రం ఇన్ని మాటలు అన్నదే మా అత్తమ్మ, పెట్టకూడదు అనుకోకుండా మళ్ళీ సాయంత్రం అన్నం ఉడకని ఏం చేస్తారు? మళ్ళీ వేడివేడిగా పట్టుకెళ్ళి మళ్ళీ పెడతారు. మామూలే, ఆవిడ ఏదైనా అంటాం మామూలే, వీడి పెడతాం మామూలే.
ఎందుకు అలా పెట్టారు? ఎందుకు అలా పెట్టారు? పొద్దున్నే ఆవిడ ఏదో అంటే సాయంత్రం కోపం పడిపోయి మాట్లాడకుండా ఉండకుండా మళ్ళీ సాయంత్రం వెళ్ళి అత్తమ్మ అంటే ఎటుకెళ్ళి ఇచ్చింది. ఎందుకు అలాగా? ఎందుకండి? సమాధానం. ఆ సమాధానం ఆయన సన్నిధి కాంతి ఎవరి మీద పడుతుందో వారికి ఆ సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రోజుల్లో ఏదన్నా మాట అంటే ఇప్పుడు కోడలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏంటండి పరిస్థితి? కట్ట ఇంకా కాఫీ లేదు, భోజనం లేదు, ఏమీ లేదు, అయిపోయింది, ఇంక చాప్టర్ అయిపోయింది. మనం అలాగ ఉండక దేవుని బిడ్డలంగా ఎలా ఉండాలి? సమాధానమును కలిగి ఉండటం కోసమే ఆయన తన పరిశుద్ధాలయం నుండి మనకి ఆయన ఏమిస్తున్నాడంటండి? సమాధానమును కలుగజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ మాట కీర్తన 96:6 ఆయన తన మందిరంలో బలము సౌందర్యము ఉందని చెప్తున్నాడు. తన మందిరంలో ఏముందటండి? తన మందిరంలో బలము ఉన్నది, తన మందిరంలో సౌందర్యం ఉంది. అది మన నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మీద ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములో ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాయి అన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ బలవంతులుగా మారాలి. ఎలా మారాలండి? బలవంతులు అయిపోవాలి. బలవంతులు గెలుస్తారు, బలహీనలు ఓడిపోతారు. అంతే. ఇందులో పెద్ద సూత్రం ఏమి లేదు, పెద్ద తీరు ఏమి లేదు. బలవంతులు ఏం చేస్తారు? గెలుస్తారు. బలహీనలు చెప్పండి అమ్మా, తెలిగే కదమ్మా చెప్పేది. బలహీనలు ఏం చేస్తారా? ఓడిపోతారు. ఇప్పుడు సైతాను వచ్చాడు. సైతాను మన మీదకి వస్తే ఎవరు గెలవాలా? మనం గెలవాలంటే మనం బలంగా ఉండాలా, ఆడు బలంగా ఉండాలా? మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉండాలంటే దేవుడు మందిరంలోకి వచ్చే బిడ్డలు బలవంతులు ఎప్పుడవుతారంటే ఆయన వాక్యం హృదయం నిండా పెట్టుకుంటే. యవనస్తులారా, మీరు బలవంతులు, మీ హృదయంలో ఆయన వాక్యం నిలుచుతున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు యోహాను పత్రికలు. కాబట్టి ప్రియులారా, మనము జయ జీవితం కలిగిన వాళ్ళంగా బలవంతులుగా ఉండాలని ఆయన మనల్ని బలపరచడానికి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచి బలవంతులుగా చేయడానికి వచ్చాడు. వచ్చి ఇంకా మనల్ని ఏం చేస్తాడంట? సౌందర్యవంతులుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి, సమూయేలు గారు వచ్చాడు అభిషేకం చేయడానికి యెష్షయి ఇంటికి. నీ కొడుకులు ఎంతమంది ఉన్నారో పిలువ అన్నాడు. యెష్షయి కొడుకుల్ని పిలిచాడు. 1, 2, 3, 4, 5 అందరూ వచ్చారు. దేవుడు అన్నాడు ఇలా ఎవరో కాదన్నాడు. అప్పుడు యెష్షయిని అడిగాడు సమూయేలు, అయ్యా నీ పిల్లలు వెళ్ళేనా, ఇంకెవరు లేరా అని అడిగాడు. వెళ్ళానండి, మొత్తం అందరూ వెళ్ళి ఇంకెవరు లేరన్నాడు యెష్షయి. అబ్బాయి దేవుడు చెప్తున్నాడు నీకు ఇంకెవరో పిల్లలు ఉన్నారంట అంటే అప్పుడు గుర్తొచ్చింది యెష్షయికి. ఉన్నాలంటే ఒకడు అడవిలో ఉంటాడు, అరణ్యంలో ఉంటాడు, ఆడెందుకు లేండి, ఆడు గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. అయిపోయింది, ఆడు గొర్రెలు మేపుకుంటూ ఉంటాడండి, ఆడెందుకు లేండి అన్నాడు యెష్షయి. లేదు పిలువంటే పిలిపించాడు. పిలిపించాక ఆ దావీదు అలాగ గుమ్మంలోకి అలా రాగానే దేవుడు అంటాడు, అతడు చూసావు ఎంత అందంగా ఉన్నాడు, అతడి కళ్ళు చూసావు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత సౌందర్యంగా ఉన్నాడు చూసావా, నువ్వు అర్జెంటుగా లేచి అతను అభిషేకం చేసే అంటున్నాడు. సమూయేలు చూసి అదేంటి కుర్రోడు పొట్టుగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, ఈ కుర్రోడు రాజుగా ఈ కుర్రోడు చేయమన్నాడు దేవుడు. వాళ్ళ అన్నగారులో మొత్తం అందరూ కూడా ఎక్కులేసుకున్నారు, వాళ్ళని వద్దన్నాడేంటి, ఏటి ప్రభు మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటున్నాడు సమూయేలు. ఓరు బాబు నువ్వు పైన చూస్తున్నావు, నేను లోపల చూస్తున్నాను, ఆడు లోపల చాలా అందంగా ఉన్నాడు, వీళ్ళేం పైకి అందంగా ఉన్నారు, వీళ్ళు వేస్ట్ పిల్లలు, ఆడు లోపల అందంగా ఉన్నాడు, రాడు చాలా సౌందర్యంగా ఉన్నాడు, చేసే అంటున్నాడు దేవుడు. అప్పుడు సమూయేలు మళ్ళీ 2సారి 3సారి డౌట్ పడి నువ్వు చెయ్యరా బాబు అని దేవుడు అన్నాక అప్పుడు వెళ్ళి అభిషేకం చేశాడు. ఏమంటే దేవుడు మనల్ని లోపల ఎలా తయారు చేస్తున్నాడు? సౌందర్యవంతులుగా తయారు చేయడానికి ఆయన పరిశుద్ధాలయం మందు ఉన్నాడు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి యెహోవా తన పరిశుద్ధాలయం మందు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? ఉండి ఏం చేస్తున్నాడు? 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, అతడి బలం గొలియాతునే జయించి అంత బలం. ఎంత ఉంటాడు దావీదు? ఎంత ఉంటాడండి దావీదు? అంటే ఉంటాడు, పొట్టుకుంటాడు, బక్కగా ఉంటాడు. కుర్రాడిని చూస్తే ఏమండి ఏటిరా నేను కుక్కను అనుకున్నావా అంటున్నాడు గొలియాతు. ఏమంటాడండి? ఏటి కరెక్ట్గా వచ్చేతను ఏమిటారు, నేను కుక్కను అనుకున్నావా అంటున్నాడు గొలియాతు. నువ్వు కుక్కవేరా అన్నాడు. సొత్తకేమెంత ఉన్నాడు, నువ్వు కుక్కవేరా, ఈరోజు నిన్ను దేవుడు నాకు అప్పగిస్తున్నాడు అన్నాడు. ఆడికి బొరపాడైపోయింది. దీటి సొత్తకి వెళ్ళి కుతంత్రులు ఇలాంటి మా డైలాగులు వేస్తున్నాను ఏంటని ఆడికి బొరపాడైపోయింది. ఈ కుర్రోడు చిన్నోడైనా లోపల ఎలాగ ఉన్నాడండి? బలవంతుడిగా ఉన్నాడు. లోపల ఎలాగ ఉన్నాడు? సౌందర్యవంతుడిగా ఉన్నాడు. దేవుడు ఆ కుర్రోడిని వాడుకున్నాడు. సింహాన్ని చంపేశాడు ఆ కుర్రోడు ద్వారాగా. ఎలుగుబండిని చంపించేశాడు దేవుడు. గొలియాతుని చంపించేశాడు. ఫిలిస్తీయుల మీద విజయాన్ని ఇచ్చాడు. చుట్టుపక్కల ఉన్న అందరి మీద విజయాన్ని ఇచ్చాడు. దావీదంటే సింహపు గుండె కలిగిన వారు సహితము అల్లిపోయి చచ్చిపోయేలాగా అంతటి పేరు ప్రఖ్యాతులను ఇచ్చాడు. గొప్ప పేరునిచ్చాడు. అద్భుతంగా చక్రవర్తిగా చేశాడు. విజయమే కానీ ఓటమి ఎరిగని వాడిగా దావీదు నిలబెట్టాడు. అంత బలవంతుడిగా, అంత సౌందర్యవంతుడిగా చేశాడు. అలాగున మనందరినీ కూడా
బలవంతులుగా, సౌందర్యవంతులుగా చేయాలని యెహోవా తన పరిశుద్ధాలయమందు కూర్చుని ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధాలయమందు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ప్రథమ ఫలముగా మనల్ని కోరుకుంటా ఉన్నాడు. రెండవది, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. మూడవది, సమృద్ధి చేత మనలను మిగిలిపోయేలాగా సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాడు. నాలుగవది, మన కష్టాల్లో ఆయనకి చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. ఐదవది, ఆనందింపచేయాలని కోరుకుంటున్నాడు. ఆరవది, మనకు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏడవది, బలమును, సౌందర్యమును మనకి ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రియులారా, ఒక నిమిషం ప్రార్థన చేసుకోవడానికి ముందుగా జగనన్న కాలనీలో మనకి మందిరం ఇచ్చాడు దేవుడు. ఆ మందిరంలో ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు దాకా శీతాకాలం కాబట్టి వెళ్ళిపోయి చేసుకుని వచ్చేసి వాళ్ళం. ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది. ఒక్క ఫ్యాన్ కూడా లేదు ఆ మందిరంలో, ఒక్క ఫ్యాన్ కూడా లేదు. ఆ కిటికీలు రెండు తీసుకుని, రెండు గుమ్మాలు తీసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. పొద్దున్నే ఇక్కడికి రాకముందు అక్కడికి వెళ్తున్నాం. ఇక ముందు అక్కడికి వెళ్తే ఫ్యాన్ లేకపోతే కష్టం. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, ప్రార్థన చేయండి. ప్రభు, ఒక ఫ్యాన్ ఉంటే చాలు. ఒక ఫ్యాన్ మధ్యలో పెడితే, అందాక 4 ఫ్యాన్లు పెట్టే అంత ప్లేస్ ఉంది. అది 4 చోట్ల పెట్టాలి. ఒక్కటైనా పెడితే జనాలు ఉండే తిన్నగా ఒక సీలింగ్ ఫ్యాన్ 2000 అంట కనుక్కున్నాను నేను. షాపుకి ఫోన్ చేస్తే 2000 అని చెప్పారు. హై స్పీడ్ ఫ్యాన్. మీరందరూ ప్రార్థన చేయండి. ఎవరినైనా దేవుడు ప్రేరేపిస్తే, మీకు హృదయపూర్వకంగా ఇవ్వాలనుకుంటే మీరు ఫ్యాన్ కోసం అని చెప్పివ్వండి. అది నేను ఎవరిని బలవంతం లేదు, ఒత్తిడి లేదు. మీ దేవుని పనిలో మీరు ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాను. ఎవరినైనా దేవుడు ప్రేరేపిస్తే మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను అండి. ఆ విషయం ఒకటి ప్రార్థన చేయండి. అక్కడ సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. స్థానిక సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ సంఘంలో చాలా పనులు ఉన్నాయి. అప్పటి నుంచి అన్ని సంవత్సరాల నుంచి కూడా ప్లాస్టింగ్లో ఏమీ లేవు, అలాగ నడుస్తూ ఉంది. ఇక్కడ దేవుడు అభివృద్ధి కోసం ఇంకా అనేక ఆత్మలను దేవుడు నడిపించేలాగా, వస్తున్న మన అందరినీ దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అందరం మోకరించి మనం ఆయన బలను సమీపిద్దాం. ఆయన మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రం ప్రభువా. మేము పాపముల చేత, అపరాధముల చేత పడి చచ్చిన ఉన్న స్థితిలో ఉండగా, నరకమునకు పాత్రలమై ఉండగా, మమ్మల్ని విడిపించుట కొరకై, రక్షించుట కొరకై పరమునే విడిచి భూమికి ఏతించిన మహాప్రభో, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకై మీరు నాయన ఎండిన భూమిలో లేత మొక్క వలె అయినావు. నీ శరీరం అంతా నల్లగొట్టబట్టకు ఇష్టపడినావు. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిస్తా ఉన్నావు. నువ్వు చెందించిన రక్తం అంతటిని బట్టి మాకు నాయన విమోచన క్రయధనముగా చెల్లించావు. మరణించి సమాధి చేయబడి, సమాధిని జయించి, మరణములు విరిచి, పాతాళలోకమును జయించి, పునరుద్ధరణుడవై తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడివై మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మహాప్రభువు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, మీ రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రసమును, మీ శరీర రక్తములను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని యోగ్యంగా నీ బలలో పాలుపంపులు పొందినట్టుగా దయపాలించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీ సన్నిధిలో సమాజం ఎదుట మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యోగ్యంగానే మీ బలలో అందరూ పాలుపంపులు పొందినట్టుగా సిద్ధపరచమని, అయోగ్యంగా ఎవరు పాలుపంపులు పొందకుండా తమను తాము పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి కృప అనుగ్రహించమని మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమె. ఇది ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని విశేషమైందని ఎంచి మీరు యోగ్యంగా సిద్ధపడి మాత్రమే పాలుపంపులు పొందాలని మనం చేస్తామని. అనేకులు అయోగ్యంగా తీసుకుని నిద్రిస్తున్నారు. చాలామంది బలహీనంగా ఉన్నారని దేవుడి వాక్యం సెలవిస్తున్న కారణం చేత మనం యోగ్యంగా మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆ బలను సమీపించాలని, ఇది ఆయన శరీరమని, రక్తమని విశేషమైందని ఎంచి పరిశుద్ధంగా ఆ బలను సమీపించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక పాట పాడుతూ ఆ బలలో పాలుపంపులు పొందాం. అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోమయ్యా అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా నెపమించకయని కృపలో నెపమించకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా ఇతిని తులువాలతో చేరితిని సిలువాకు నిన్ను కొట్టితిని తులువాలతో చేరితిని కలుషంబులను మోపితిని కలుషంబులను మోపితిని దోషుండనేనే ప్రభువా దోషుండనేనే ప్రభువా అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా